హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్. ఈరోజు నేను ఈ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్తో ఎందుకు వచ్చానో మీ అందరికీ ఇక్కడున్న వాళ్ళకి ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటుంది. సో ఆబ్వియస్గా ఆ వైబ్స్ అక్కడి నుంచి అలా తగులుతున్నాయి అన్నమాట, ఆ లుక్స్ అన్నీ కూడా. సో ఎస్, ఈరోజు మనం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు జీ5లో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రీమియర్స్ మొదలు కాబోతున్నటువంటి ఈ సిరీస్కి సంబంధించిన ప్రెస్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఓ మై గాడ్. సో బేసిక్గా ఇక్కడ లైవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. లైవ్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా తెలియని ఒక ఎమోషన్ని ఇక్కడున్న వాళ్ళందరం క్యారీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మేము లైవ్ స్టార్ట్ అవ్వకంటే ముందే మేము ఒక 2 ఎపిసోడ్స్ ఆఫ్ దిస్ సిరీస్ చూడడం కూడా జరిగింది. కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ మాత్రమే కాకుండా మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ఎమోషన్లోనే ఉన్నారు. 2 ఎపిసోడ్లతోనే ఆపేసారేంటి, ఇంకొక ఎపిసోడ్ కూడా ప్లే చేయొచ్చు కదా అని ఇక్కడ డిమాండ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఆల్రెడీ. సో ఇలా మా అందరినీ 27th వరకు వెయిట్ చేయించడం అసలు భావ్యమా? ఇది మా టీం మెంబర్స్ అందరికీ నేను అడుగుతున్న క్వశ్చన్. సో ఎనీవేస్, సో ఆల్రెడీ ఈ సిరీస్కి సంబంధించి ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో ప్రేక్షకుల నుంచి కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రీమియర్స్ మొదలవుతాయా, చూద్దామా, చూడాలి అని నోట్ చేసుకునేంత ఒక అద్భుతమైన ఇంపాక్ట్ని ఆల్రెడీ ట్రైలర్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. కోర్స్ జీ5 నుంచి ఇలాంటి కంటెంట్ రావడం అనేది డెఫినెట్గా మొదటిసారి కానే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కాంబినేషన్ గురించి చెప్పాలి అంటే ఇది డెఫినెట్లీ మొదటిసారి కాదు. ఐ థింక్ దిస్ ఇస్ ద హ్యాట్రిక్ కాంబినేషన్ ఈసారి మన ముందుకు రాబోతోంది. దట్ ఈస్ జీ5 తెలుగు అండ్ కోర్స్ మా శ్రీరామ్ వెంకట్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ మా డైరెక్టర్ కృష్ణ గారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఈసారి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు అనేది హ్యాట్రిక్ సక్సెస్ కాబోతోంది. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. రెక్కీ జీ తెలుగు 5లోనే మనం అసలు సూపర్గా ఎంజాయ్ చేసి సూపర్ డూపర్ హిట్ అయిన సిరీస్ అంటేనే మనకి టాప్ 5లో టాప్ 10లో డెఫినెట్గా రెక్కీ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత విరాటపాలెం లాంటి ఇంకొక అద్భుతమైన థ్రిల్లర్ చేశారు. అండ్ ఈసారి ఆ ఎమోషన్ పాటలు కూడా కొంచెం ఎక్కువగా పెంచి మన ముందుకి ఆ థ్రిల్లింగ్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా అద్భుతమైన బ్లెండ్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఈ వెబ్ సిరీస్ ద్వారా. సో ఎస్, చాలామంది ఇంట్లో ఓటీటీలో కూర్చుని ఒక సిరీస్ చూడాలి అని అంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సిరీస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అంటే కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటారా చెప్పండి? నిజంగా వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఎమోషన్స్ మనందరం మన ఇళ్లల్లో చూసేది అంటే డెఫినెట్గా డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్. అలాంటిది మా ప్రసాద్ రావు గారుగా కనిపించబోతున్నటువంటి రాజీవ్ కనకాల గారు అలాంటి ఒక తండ్రి పాత్రలో కనిపిస్తూ ఉన్నారు అంటే ఇంకా కనెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఏ పాత్ర అయినా, ఏ భాష అయినా, ఏ యాస అయినా ఆయనకి జీవించేయడం అలవాటే. కాబట్టి సో మనందరం కూడా రాజీవ్ కనకాల గారిని కాదు, ప్రసాద్ రావుని మాత్రమే చూడబోతున్నాము ఈ సిరీస్ ద్వారా అని అర్థమైపోతుంది. అందరూ చాలా అటెంటివ్గా నిలబడే ఉన్నారు, నేను అందరినీ చూస్తున్నా. కానీ మా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు ఎక్కడ కనిపించింది వాసంతిక. సో సో గుడ్ టు సీ యూ. ఇంత అద్భుతమైన రోల్లో చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులందరూ నువ్వు ఇప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, మా కళ్ళెదురుగానే పెరుగుతూ వచ్చావు. కాబట్టి ఇలాగా ఇంత మంచి రోల్లో వాసంతికని మనం చూడబోతూ ఉన్నాము, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావుగా మనం చూడబోతూ ఉన్నాము. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఈ ఒక్క ఎమోషనే కాకుండా మనందరినీ అలాగా ఏమంటారు బింజ్ వాచ్ చేయడానికి వీలుగా చాలా లేయర్స్ని యాడ్ చేయడం జరిగింది సినిమాకి. త్రూ అవుట్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్, జస్ట్ లైక్ రెక్కీ అండ్ విరాటపాలెం ఎలా అయితే మనం బింజ్ వాచ్ చేసేసామో ఇది కూడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని చూసే విధంగా చాలా వండర్ఫుల్ రోల్స్, క్యారెక్టరైజేషన్స్, లేయర్స్, ఎమోషన్స్ అన్నిటితో ప్యాక్డ్గా మన ముందుకు వచ్చేస్తుంది. సో ఫిబ్రవరి 27th నుంచి రెడీ అయిపోండి. అండ్ ఎస్, మా వాళ్ళందరూ ఏమిటో ఎప్పుడెప్పుడు పిలుస్తానా అని నేను ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది ఇంట్రొడక్షన్ మీ అందరి వల్ల. ఎనీవే, సో టీం అందరూ చాలా రెడీగా ఉన్నారు. ఎలా అయితే ఈ సిరీస్ని మన ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నారో స్టేజ్ పైకి రావడానికి కూడా అంతే రెడీగా ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా టీంని వెల్కమ్ చెప్దాం. ఐ థింక్ ముందుగా మన ప్రొడ్యూసర్ గారు అడుగు పెడితేనే బాగుంటుంది. శ్రీరామ్ వెంకట్ గారికి గట్టిగా చప్పట్లతో సౌత్ ఇండియన్ సినిమాస్ బ్యానర్పై అలాగే తెలుగు జీ5 కంబైన్డ్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ వెల్కమ్ అండి. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు కృష్ణ పోలూరు గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ
రెక్కీ అండ్ విరాటపాలెం తరువాత మరొక అద్భుతమైన ఎమోషనల్ థ్రిల్లర్ని మన ముందుకు తీసుకొస్తున్నారు కృష్ణ గారు. వెల్కమ్ అండి. అలాగే మా డిఓపి మహేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు మహేష్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ మా డైలాగ్ రైటర్ శృతి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? శృతి గారు ఈ వెబ్ సిరీస్కి డైలాగ్స్ అందించారు. ఎస్, షీఈ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ ఇక యాక్టర్స్ గురించి చెప్పాలి అని అంటే అసలు ఒక్కొక్కళ్ళు జీవించేశారు, చాలా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసే రోల్స్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. ముందుగా ఇక్కడ సత్యనారాయణ రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ జెమినీ సురేష్ గారు వచ్చారా? ఆయన కనపడటం లేదు. ఓ వచ్చారు. జెమినీ సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ జెమినీ సురేష్ గారు ఆన్ టు ద స్టేజ్. ఇవాళ అందరూ మా యాంకర్స్ ఫ్యామిలీ డామినేటింగ్గా ఉండబోతోంది స్టేజ్ అంతా. సో జెమినీ సురేష్ గారు, హ్యాపీ టు సీ యూ, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ బిందు చంద్రమౌళి గారు ఇక్కడే ఉంటే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మదర్ రోల్లో మనం చూసాము బిందు చంద్రమౌళి గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా హాస్టల్ వార్డెన్ గారు, స్ట్రిక్ట్ వార్డెన్ విత్ సో మెనీ ఎమోషన్స్, గాయత్రి భార్గవి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో గాయత్రి భార్గవి గారు అటు బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా మనల్ని అలరిస్తూనే ఉన్నారు. సో ఈసారి వార్డెన్గా మనం చూడబోతూ ఉన్నాము. సో హార్టియస్ట్ వెల్కమ్ టు గాయత్రి భార్గవి గారు. అండ్ అఫ్ కోర్స్ మా డైనమిక్ సిఐ రెబెకా జోసెఫ్, ది ఎవర్ గార్జియస్ అండ్ అమేజింగ్ లేడీ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్. సో ఉదయ్ భాను గారు ఈసారి రెబెకా జోసెఫ్గా మనందరి ముందుకి ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతూ ఉన్నారు. హార్టియస్ట్ వెల్కమ్ టు ఉదయ్ భాను గారు ఆన్ టు ద స్టేజ్. అఫ్ కోర్స్ మా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారిని పిలిచేద్దాం ఇప్పుడు స్టేజ్ పైకి. వాసంతిక టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంత మంచి వెబ్ సిరీస్ ద్వారా యాక్చువల్లీ ఆ కాంబినేషన్ ఒకేసారి పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇద్దరు, ఎస్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు అలాగే ప్రసాద్ రావు గారు ఇద్దరు కలిసి వేదికపైకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. సో ప్లీజ్ వెల్కమ్ ది అమేజింగ్లీ వర్సటైల్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ వాసంతిక. అండ్ అఫ్ కోర్స్ మా తెలుగు ZEE5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆన్ ఎయిర్ ప్రమోషన్స్ అలాగే కంటెంట్ కమిషనింగ్. సో జయంత్ రాఘవన్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో ఒక మీడియాకి ఇచ్చేద్దాము బిఫోర్ స్పీచెస్. సో మీడియా ఫ్రెండ్స్, ZEE5 టీమ్ ప్లీజ్, తెలుగు ZEE5 టీమ్. మిస్సింగ్ అనురాధ గారు హియర్. అలాగే ఐ థింక్ ఒక్కసారి రైటర్ KL ప్రసాద్ గారిని ఒక్కసారి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్ కెమెరాస్ అయిపోతే చెప్పండి.
ఒక్కసారి ఇక్కడ జయంత్ గారి దగ్గర నుంచి కృష్ణ గారి వరకు అందరు ఒక్క అడుగు ముందుకు వేయరా ప్లీజ్. జయంత్ గారు రండి. మీరు ఈ షోల్డర్ సార్. సురేష్ గారు మీరు కూడా జాయిన్ అవ్వరా ముందుకు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడు మన టీమ్ మెంబర్స్ మాటలు వినేద్దాము. సో వేర్ టు స్టార్ట్, ఎక్కడి నుంచి మొదలెట్టాలని చూస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, సో క్విక్గా మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. ఐ థింక్ శృతి గారు ముందుకొచ్చి మాట్లాడితే, డైలాగ్స్ కదా ఫస్ట్, కొంచెం మాటలతో మాట్లాడితే బాగుంటుంది కదా అని. వద్దా? ఓ మదనపల్లి రైటరా? ఓ మొత్తం స్లాంగ్ అక్కడి నుంచే వచ్చింది. అయితే మాట్లాడాల్సిందే మా శృతి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు చాలా ఎమోషనల్ స్టోరీ అండి, చాలా బాగా వచ్చింది. ఆ ఎమోషన్ మీరు అందరూ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాం. అను మ్యామ్ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ. జయంత్ గారు థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో తీయండి. సో భవానీ, రెబేకా, ప్రసాదరావు, డాటర్ ఆఫ్ ప్రసాదరావు, స్క్రీన్ మీద వీళ్ళే కనిపిస్తారండి, మీకు క్యారెక్టర్స్ కనపడవు, అంత బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. మిగిలిన కాస్ట్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు టు మీ. ఇంతకంటే మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. 27th ప్రీమియర్ అవుతుంది Zee5లో, అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాదు యాస, ఇది మేము యాస కోసం వెయిట్ చేస్తున్నాము. స్వాతి అమ్మకి ఏమై ఉండదు? ఆయనకి ఏమై ఉండదో చూడాలంటే 27 చూడాల్సిందే కదా. ఆగాల్సిందే, అప్పుడు చూడాల్సిందే. ఓకే, అందరు కొట్టేశారు శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేష్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్. హాయ్ అండి అందరికీ. ఇది Zee5లో నాకు 4th సిరీస్, కంటిన్యూగా 4 సిరీస్ నేనే చేశాను ఇందులో. అది కాకుండా మా శ్రీరామ్ గారితో ఇది 3rd అంటే హ్యాట్రిక్ మాట. ఇది డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది.
అదేవిధంగా నేను పనిచేసిన రాజీవ్ గారితో, ఉదయ్ భాను గారితో, అందరితో చాలా హ్యాపీగా వర్క్ చేసాం. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది, చేసినట్టు అనిపించలేదు. సో 27th మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ థ్యాంక్ యూ గారు. జయంత్ సార్. థ్యాంక్ యూ అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనం ఈ 2 ఎపిసోడ్లు చూసిన వాళ్ళందరికీ ఒక మిస్టీరియస్ ట్రాక్ ఆల్రెడీ ఇంపాక్ట్ కలిగించే ఉంటుంది. సో సూర్యతేజ గారు ఇప్పుడు మాట్లాడతారు. పర్లేదు రండి. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ మళ్ళీ మనకు అందించబోతున్న ఒక మంచి సూపర్ హిట్ వెబ్ సిరీస్, రెక్కీ టీమ్ మనకు అందిస్తున్న ఒక మంచి వెబ్ సిరీస్. ఇలా చాలా పొగడ్తలు ఉంటాయి, చాలామందిని చాలా చాలా రకాలుగా పొగుడతారు. కానీ డాటర్ ఆఫ్ ప్రసాదరావు చూసిన తర్వాత ఇక్కడ ఉన్న అందరి మీద రెస్పెక్ట్ పెరుగుద్దండి. అంత గొప్ప రెస్పెక్టబుల్ స్క్రిప్ట్ని అంత గొప్ప ఫీల్ గుడ్గా చేసినటువంటి మా దర్శకుడు కృష్ణ గారికి, ఆయనకి ఎప్పుడు నేనున్నాను మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పే మా శ్రీరామ్ గారికి, రాజీవ్ అన్నకి, ఉదయ్ భాను గారికి, ఇంకా అందరికీ ఇందులో నటించిన నటీనటులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిస్తే వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కెమెరామెన్ మహేష్ గారి వర్క్ని ప్రత్యేకంగా ప్రశంసించాల్సి వచ్చింది కాబట్టి ప్రశంసిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మరోసారి రెక్కీ అభిమానులు అందరూ కూడా కాల్ రగరేసుకునే సక్సెస్ ఈ డాటర్ ఆఫ్ ప్రసాదరావు ఇస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ G5. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు రెక్కీ చేశారా? అది మ్యాటరు కాదండి. మీరు ఇక్కడ ఉండే ఆర్టిస్టులు అందరి మీద ఇది చూసిన తర్వాత రెస్పెక్ట్ పెరుగుతుందన్నారు ఏంటండి? ఇంకొంచెం పెరుగుతుందా? నేను అన్నది ఏంటంటే డిఫరెంట్ ఇమేజ్, ఆయన చాలా బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగా చేశారు, అది కాదండి. మనకు అంటే పర్సనల్గా తీసుకునే వ్యక్తిగా కూడా రెస్పెక్ట్ ఇస్తారని నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ సూర్యతేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మా స్వాతి బాబాయ్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ మామయ్య ప్లీజ్ రండి ఇద్దరు. చాలా ఇద్దరికి ఇచ్చేస్తాను, ఎవరో ఒకరు మాట్లాడు. సరే, అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ సత్య. నేను చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో డైరెక్టర్ కృష్ణ గారు కొంచెం లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది సాధారణంగా థ్రిల్లరు, కానీ ఇది ఫ్యామిలీ థ్రిల్లర్ అండి. అంటే ఫ్యామిలీ అంతా కూడా ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు థ్రిల్లింగ్. అంటే మీకు ఎపిసోడ్స్ చూస్తే తెలుసుంటుంది. సో ఇది సౌత్ ఇండియన్ స్క్రీన్స్, కానీ ఇది ఆల్ ఇండియన్ స్క్రీన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే అన్ని లాంగ్వేజెస్లో చూసి టోటల్గా. సో అలాగే మహేష్ గారు డిఓపి చాలా బాగా చేశారు. వీళ్ళ దగ్గర నేను ఇది రెండో ప్రాజెక్ట్ అండి. రెక్కీలో చేశాను, ఇది కొంచెం మంచి ప్రాజెక్ట్. సో 27th ఇది రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఈయనకి ఇటు వచ్చి మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తారని తెలియదు, లేదా కొంచెం గంట ముందు వచ్చేవాడిని. మా మంజుష, మా ఉదయ్ భాను గారు, మా భార్గవి, మా రాజీవ్ కనకాల్ గారు, మా శ్రీరామ్, చాలా రోజుల తర్వాత కలిసి పనిచేసాం. అదే ఫస్ట్ విజయం డాటర్ ఆఫ్ ప్రసాదరావుకి. నేను సురేష్, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ రామారావు సుబ్బలక్ష్మి. మనకి గతంలో లెటర్స్ రాసుకునేటప్పుడు అనుకుంటా డాటర్ ఆఫ్ అనో సన్ ఆఫ్ అనో రాసేవాళ్ళం. మర్చిపోయాం, చాలా మర్చిపోతున్నాం. మన తల్లిదండ్రులను మర్చిపోతున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మర్చిపోతున్నాం, మన బాధ్యతని మర్చిపోతున్నాం. వీటన్నిటినీ గుర్తు చేస్తూ రూపొందించిన అద్భుతమైన దృశ్య కావ్యమే డాటర్ ఆఫ్ ప్రసాదరావు. ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నా, మనకు సంబంధించిన ప్రతి విషయం, మన జీవితంలో మనం ముందుకు నడిపించే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు ఎప్పుడూ మనకి గుర్తుండాలి, వాళ్ళ ఉనికిని మనం చాటుతూనే ఉండాలి. అలా మళ్ళీ ఈరోజు నా తల్లిదండ్రులను గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చేలాంటి గొప్ప టైటిల్ని పెట్టిన మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు.
సో ఈ సినిమాలో నేను ఈ వెబ్ సిరీస్లో రెండు వేరు కాదండి, సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఏమైనా ఈరోజు ఫస్ట్ టైం అనిపిస్తుంది శ్రీరామ్ను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఓ గొప్ప వారధి, ఇది టీవీ అది సినిమా రెండూ లేవు, ఒకటే ఉంది, కెమెరా ముందు ఆర్టిస్టులు ఉంటారు అని చెప్తున్నాడు. అది మాత్రం నిజంగా శ్రీరామ్కి నమస్కారాలు తెలియచేయాలి. ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావులో నేను ఫస్ట్ టైం నా మాండలికం మార్చారు. నేను గోదావరి జిల్లాల అబ్బాయిని, కానీ ఫస్ట్ టైం నాతో నెల్లూరు మాట్లాడించారు. మేడం మీరు చాలా బాగా రాశారండి డైలాగులు. అందుకు నేను దగ్గరుండి ఎవరిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు రాత్రులు వాళ్ళతో ఫోన్లో మాట్లాడేవాళ్ళని, ఆ సాగదీయటం ఎలా ఉంటుంది, వంపడం ఎలా ఉంటుంది, కామాలేంటి, పున్ స్టాప్లు ఏంటని. మ్యాక్సిమం ఇందాక ఇప్పుడే మా డైరెక్టర్ ఆయన సురేష్ జోనల్ గారు బాగా చేశారండి, స్లాంగ్ బాగా మాట్లాడారన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉదయ్ భాన్ గారు, నేను ఎప్పుడు చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, దాదాపు 1200 ఇంటర్వ్యూస్ చేశాను, చాలామంది హీరోలను కలిశాను. కొంతమందిని కలిసినప్పుడు కొన్ని అడగాలనిపిస్తుంది, మిమ్మల్ని చూసినప్పుడు అడగాలనిపించింది. మీరు నాగార్జున గారు మీరు ఏం చేస్తారు సార్, ఏం చేస్తూ ఉంటారమ్మా, ఏం తింటూ ఉంటారమ్మా, ఎలా అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నాగ చైతన్య గారు ఏం తింటారో అది తింటానండి, నాగార్జున గారు ఏం తింటారు ఆయనకి నాకు చాలా గ్యాప్. అండ్ ఉదయ్ భాను గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ చాలా చాలా గార్జియస్ లేడీ ఆవిడ. ఈ ఇందులో పర్టికులర్గా చాలా మంచి ఫెరోషియస్ క్యారెక్టర్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. రాజీవ్ కనకాల గారు, నేను గురించి ఒక్క మాట ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈయన అన్నయ్య అని పిలుద్దామని అవకాశం ఇచ్చారు. బాబు మీకు దండం. ఎందుకంటే నా నట శిక్షకులు అయితే హ్యాపీ నా నట గురువులు, నా నట శిక్షకులు దేవదాస్ కనకాల్ గారు, లక్ష్మీ మేడం గారి శిష్యరికంలో మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్లో నేను అప్పట్లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నా. వాళ్ళ శిష్యరికం నుంచి వచ్చాను. ఈరోజు నేను అన్నం తింటున్నానంటే మా గురువులే కారణం. వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. అప్పుడు రాజీవ్ గారు అక్కడికి వచ్చేవాళ్ళు, మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు. ఈయన చూడటానికి కట్టెన్లు అవి తీసి అలా చూసేవాళ్ళం. రాజీవ్ గారు వచ్చి ఎంత బాగున్నాడు, ఈయన భలే ఉన్నాడే, చూడాలి. నేను మా ఫ్రెండ్ నాగేశ్వరం అనమాట. ఒక ఫోటో కూడా దిగా, నా దగ్గర సాక్ష్యం ఉంది. అప్పుడు ఇంత యాక్చువల్ ఎప్పుడైనా వస్తుందేమో అవకాశం అనుకున్నా. నిజంగా కృష్ణ గారు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను, కానీ ఇద్దరం ఒకేసారి ఫ్రేమ్లో షేర్ చేసుకోలేదు. ఫ్రేమ్ అండ్ స్క్రీన్ ఈ సినిమాలోనే. తమ్ముడిగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాజీవ్ కనకాల గారిని చాలాసార్లు అన్న అని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తిను ఎక్కడో చూశాను, ఫస్ట్ రోజు షూటింగ్లో అనుకున్నాను, ఎక్కడ చూశానని ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూసినా ఏమే చిన్నప్పటి నుంచి ఉంది కదా. తర్వాత అనుకుంటే అప్పుడు అడిగా, నువ్వు అది చేసావు కదా, నాతో ఇచ్చేసావు కదా అని. సో నైస్, చాలా బాగా చేశారండి మీకు కూడా. అండ్ మా శ్రీరామ్ అన్న, చాలామందికి ఒక బలం, ధైర్యం మా శ్రీరామ్ అన్నే. నాకు శ్రీహర్ అన్నయ్య తర్వాత ఎప్పుడన్నా కష్టం వస్తే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేవాడు. శ్రీహర్ అన్నయ్య ఎప్పుడన్నా ఏం పర్లేదురా అనేవాడు. అలా మా శ్రీరామ్ అన్న నాకు అండగా ఉంటాడు ఎప్పుడు. తను ప్రతి సీరియల్ కానీ సినిమా కానీ ఏం చేసినా నేను సెంటిమెంట్, నువ్వు ఒకసారి ఉండాలంటాడు. ప్రతి సీరియల్లోనూ ఫస్ట్ 3 or 4 ఎపిసోడ్స్లోనూ ఎక్కడో ఒక చోట నన్ను ప్లేస్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ శ్రీరామ్ అన్న. మళ్ళీ ఈ సినిమాలో కూడా ఎంత మంచి వేషం ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్టర్ గారు కృష్ణ గారు, నేను రిక్కీ అప్పుడే చెప్పాను ఒకరోజు, ఎవరో నన్ను తర్వాత కూడా అడిగారు అంత మంచి మాట, అంత గొప్ప మాట అని. ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే మాట్లాడిన వెబ్ సిరీస్ రిక్కీ అని చెప్పాను. స్క్రీన్ ప్లే మనతో మాట్లాడుతుంది, అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు కృష్ణ గారు రిక్కీకి. ఇప్పటికీ గుర్తు నాకు. తర్వాత మళ్ళీ విరాట్ పర్వం కానీ, తర్వాత ఇప్పుడు ఇది కానీ మీతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, కానీ మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అది ఒక విషయం. దగ్గరికి వచ్చి మాట్లాడితే చాలా టైం తీసుకుంటున్నానమ్మా, ఏం లేదు. అందరూ డైరెక్టర్ గారు అండ్ సార్, నేను చాలాసార్లు అనుకుంటాను, ఏంటి నేను బయట బాగానే ఉన్నాను, అక్కడ బయట అక్కడ చూస్తే నల్లగా కనిపిస్తున్నాను అనుకుంటారు. ఈ సినిమాలో ఇది మన వెబ్ సిరీస్లో బాగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అన్నయ్య, నాకు దొరికిన మరో అన్నయ్య. ఈ సినిమా తర్వాత మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అండ్ సూర్య, రీసెంట్గానే సూర్య నాకు ఒక మెసేజ్ పెట్టాడు. కొంతమంది కొన్ని ధైర్యాలు ఇస్తూ ఉంటారు. వాట్సాప్ను ఊరికనే పిచ్చిగా గుడ్ మార్నింగ్కి గుడ్ ఈవినింగ్లకి గుడ్ నైట్లకి పెట్టకండి, చిరాకు, విసుగొచ్చేస్తుంది. అవి కాదు, ఒకళ్ళనొకరు ఎంకరేజ్ చేసుకోవడం, ఒకళ్ళనొకరు ప్రోత్సహించుకోవడం, ఓ 2 మాటలు ఇష్టమైతే చదువుతాడని మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడు. సూర్య నాకు ఈ మధ్యన అలాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చే మాటని చెప్పాడు. థ్యాంక్ యూ సూర్య. అండ్ అది నేను ఒక సినిమాలో యాక్ట్ చేశానండి, హీరోగా చేస్తే. ఆ సినిమాకి సంబంధించిన నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే, ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యానన్న. చాలా చాలా బాగా మాట్లాడావు, ఈ సినిమా హిట్ అవ్వాలి, నీ పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలిసి నీకు మంచి వేషం పడాలని చెప్పారు. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, మర్చిపోయాం, లాస్ట్ మినిట్లో మీరేమమ్మా
డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ అండి. కొంచెం టైం తీసుకున్నాను, సారీ మీడియా మిత్రులందరికీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డాక్టర్ ఆఫ్ వరప్రసాద్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు. ఇంకో విషయం మర్చిపోయానండి నేను. ఈ టైటిల్కి నాకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే మా నాన్నగారి పేరు ప్రసాదరావు. ఇప్పుడు నేను సన్ ఆఫ్ ప్రసాదరావు. ఆ కృష్ణ ఎలా ఉంది టైటిల్ అనగానే ఆ రోజే చెప్పేసా, భలే ఉంది టైటిల్, మా నాన్నగారి పేరు ఇది. ప్రసాదరావు అంటే అమలాపురంలో అందరికీ తెలుసు, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే రాజీవ్ గారితోనూ ఉదయ్ భాను గారితోనూ మొదటిసారి చేశాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి చాలామంది డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ ప్రసాదరావు గారు బాగా కనెక్ట్ అవుతారు, ఎక్కువ పేర్లు కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి. సో ఎస్ గాయత్రి భార్గవి గారు, ఎస్ మీ మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేస్తున్నాను, గాయత్రి భార్గవి, డాటర్ ఆఫ్ సూర్యనారాయణ శర్మ అండ్ రేవతి గారు. నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేస్తూ ఇట్స్ వెరీ నైస్ దట్ నాకు రాజీవ్ గారు ఫస్ట్ టైం నన్ను అప్రూవ్ చేసింది, ఈ అమ్మాయి ఈ టెలివిజన్కి పనికొస్తుంది అన్నది ఆయన ద్వారానే. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం రాజీవ్ గారు అండ్ వినమ్ గారు ఒక బైక్లో కైనెటిక్ హోండాలో వచ్చి, నేను కాలేజ్ కంప్యూటర్స్ ఏవో నేర్చుకుంటుంటే ఆ టైంలో ఫోటో చూసి ఈ అమ్మాయిని ఇలా చూసి ఓకే అని వెళ్ళిపోయారు. దాని తర్వాత కట్ చేస్తే నాకు ఒక చిన్న యాడ్ చేయడానికి, రాఘవేంద్రరావు గారు యాడ్స్ చేయడానికి వాళ్ళు అప్రూవల్ చేశారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ విషయం రాజీవ్ గారికి గుర్తుందో లేదో ఏంటో అడుగుదామా? గుర్తులేదా? అదే కాదు కాదు, నాకు డెఫినెట్గా గుర్తుంది. బికాజ్ నాకు ఫస్ట్ క్రష్, మేము దూరదర్శన్లో రకరకాల ప్రోగ్రామ్స్లో చూసిన రాజీవ్ గారు వాజ్ అవర్ ఫస్ట్ క్రష్ అప్పట్లో. అండ్ అందుకనే సుమా అక్క, రాజీవ్ బావగారు అంటాము. అసలు అన్నా గిన్నా మేమంతా అనం. సో దట్ వే వర్కింగ్ విత్ హిమ్ వాజ్ గ్రేట్. ఆల్రెడీ చాలా చేసాం మేము కలిసి, కానీ ఇందులో కొంచెం కన్సిస్టెంట్ పాత్ర చేసాము. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ భాను గారు ఇస్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్, బికాజ్ మేమంతా ఎస్పెషల్లీ ఈటీవీలో చాలా చూసేదాన్ని. సో ఐ హ్యావ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ వర్కింగ్, అండ్ ఈసారి షీస్ డన్ ఎ టెరిఫిక్ రోల్. అండ్ వాసంతిక ఆఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ ఎర్లీ బర్డ్ అని చెప్పాలి, షీస్ చార్మింగ్ ఎర్లీ. ఇందులో నేను ఇంపార్టెంట్గా ఫ్యూ విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, తెలుగు వాళ్ళని ఇలాగా తీసుకున్నందుకు ఇలాంటి పాత్రల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎందుకంటే మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాము మంచి మంచి పాత్రలు చేద్దామని. సో మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తినేస్తాం, అంత ఆకలిలో ఉన్నాము. సో మేము కూడా ఉన్నామని గుర్తించండి అని చెప్పడానికి ఇది ఒక అవకాశం దొరికింది అనిపించింది మాకు. సో విమానం ఎక్కే రావక్కర్లేదు, లోకల్గా కార్లో ట్రైన్లో కూడా వచ్చి మేము చేయొచ్చని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ZEE5, బికాజ్ ZEE5 ఒరిజినల్స్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళందరినీ తీసుకుని తెలుగు భాషా దినోత్సవం వస్తుంది. ఆ సందర్భంగా తెలుగు వాళ్ళందరితో ఇక్కడ చేసినందుకు మా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ మహేష్ గారు థ్యాంక్స్ అండి, బాగా చూపించారు మా అందరినీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ కీప్ ఎంకరేజింగ్ ఆర్టిస్ట్లని. అండ్ మీకు ఇది డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లర్ అవుతుంది. తప్పకుండా ఈ ఎపిసోడ్స్ అంతా నాన్ స్టాప్గా బింజ్ వాచ్ చేస్తారని నాకు తెలుసు మీరు అందరూ. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మీ ఎలా చేసాము అన్నది కమెంట్స్ ద్వారా మాకు తర్వాత తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ. సురేష్ గారు అందరినీ కవర్ చేశారనుకున్నాను. అది అంటే నేను చెప్పింది తను ఫాలో అయింది. అందరూ కూడా మాట్లాడేటప్పుడు డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ చిప్ మాట్లాడితే బాగుంటుందని ఆలోచన. సూపర్. యాక్చువల్గా ఇప్పుడు ఎస్ మన డైరెక్టర్ గారు కృష్ణ గారి మాటలు వినే టైం వచ్చింది. అయితే కృష్ణ గారు మీకు విషయం చెప్పాలి. ఐ యామ్ డాటర్ ఆఫ్ కృష్ణ. మా నాన్నగారి పేరు కృష్ణ. యా. సో ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్టు నా దగ్గర హాస్టలు, ప్రసాదరావు, డాక్టర్ ప్రసాద్ వీళ్ళు ముగ్గురే ఉన్నారండి. నా దగ్గర కథ లేదు, లైన్ మాత్రమే ఉంది. ఆ లైన్ జయంత్ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే జయంత్ గారి సపోర్ట్తో ఈ కథ చేయడం, ఈ కథని ఆయన మేడం వరకు తీసుకెళ్ళడం, మేడం ఇక్కడి వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. బాగుంటుందండి.
చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. మేము ఆల్రెడీ చూస్తున్నాము, కానీ ఇంకా ఒకసారి స్క్రిప్ట్ రాజీవ్ గారి గురించి, భాను గారి గురించి చెప్తుంటే ఇంకా చెప్పండి, ఇప్పుడే. నెక్స్ట్ అకేషన్ ఇదే ఉందండి. సార్ అకేషన్. సక్సెస్ మీట్లో చెప్తాను. ఓకే, నాకు యాక్చువల్లీ ఇది సక్సెస్ మీట్ లాగే అనిపిస్తుంది ఈరోజు. సో ఎస్, ఐ థింక్ శ్రీరామ్ వెంకట్ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూర్యచంద్రరావు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యా, డాటర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారంటే నేను Z5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా, అంటే నాకు సక్సెస్ మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు, కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకునే ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఇది సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను, కానీ బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావే కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటివరకు ఫ్రెండ్గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కాబట్టి నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజాని నేను మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్, కానీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది చూసిన తర్వాత రాజాకి నేను ఒకటి చెప్తాను, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫామ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తున్న ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. సో ఓకే, భాను షీజ్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మీ అందరం కలిసి వర్క్ చేసినప్పుడు, చేసినా చేయకపోయినా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ టచ్లో ఉంటాం. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా లేదా ఏదైనా చిన్న సజెషన్ కావాల్సి వచ్చినా వీళ్ళు కీప్ ఇన్ టచ్ ఇన్ ఫోన్స్. సో థ్యాంక్ యూ భాను, చాలా బాగుంది నీ క్యారెక్టర్. నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి నా ప్రొడక్షన్లో ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా నేను భానుకి రాజాకి నా ప్రోడక్ట్లో వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తే డెఫినెట్గా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బా చాలు ఈ జీవితానికి అన్నట్టు. అలాగా ఇది ప్రతి పేరెంట్స్కి చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఫాదర్స్కి చాలా కనెక్ట్ అవుతాడు. అంటే ఆడపిల్ల కోసం వాళ్ళు ఎంత థింక్ చేస్తారు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఎంత ప్రీషియస్గా వాళ్ళని చూసుకోవాలని ఫీల్ అవుతారని కంటెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్గా మీరు ఈ కథని రాశారు. అలాగే డివిపి మహేష్, మా అందరి జర్నీ రెక్కి నుంచి స్టార్ట్. పాపం తను ఎంత బిజీగా ఉంటాడంటే సినిమా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అంటే అది వదిలేసి వచ్చేస్తాడు మహేష్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకెవరైనా మర్చిపోండి క్షమించండి. బాబా థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది, అది వన్ వర్డ్లో చెప్పలేను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యాట్రిక్ అండి, హ్యాట్రిక్ సక్సెస్ విత్ తెలుగు Z5. సో యా, ఇంకా ఇలాగే మీ కాంబినేషన్ కొలాబరేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సత్యనారాయణ రాజు గారు, ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నిర్మాత శ్రీరామన్కి, అలాగే నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం మా దర్శకులు కృష్ణ గారికి, కెమెరామెన్ డివిపో గారికి, Z5కి, మా చేసిన కోఆర్టిస్టులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కృష్ణ గురించి చెప్తే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వచ్చేస్తుందేమో, భజన 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 అనేస్తారు. ఇప్పుడు అలా ఏం చెప్పినా కూడా ఆయన అలా అన్నట్టు స్క్రీన్ ప్లే కానీ దాని గురించి అసలు మనం ఆలోచించేది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కృష్ణది. ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా మిత్రుడు, ఆయన చేసిన ప్రాజెక్టులో పెద్ద దాంట్లో నాకు వేషం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ సార్, శ్రీరామ్ సార్. ఇంకా రాజీవన్న మేడము, మీ ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను కలిసి నటించినందుకు నాకు చాలా హ్యాపీ. సారీ ఫస్ట్ చెప్పాల్సి ఉంది కదా, ఫస్ట్ సన్ ఆఫ్ గోపాలకృష్ణరాజు సాయిరాజ్, ఇంకా సూర్యతేజ,
మేడం, అందరితో కలిసి వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ అయితే మళ్ళీ రెక్కిలాగా పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ మంచి ఇదవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్లెస్ మీ, బ్లెస్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇందులో డైలాగ్స్ మేడం చెప్పారు, నేను చెప్పడం మర్చిపోయాను, సారీ అండి. డైలాగ్స్ అయితే లేదు, నేను మిస్ అయిన అందరిలో కొన్ని మిస్ అవుతుంటాను ఇంతమందిలో. సూపర్ మేడం, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నౌ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు మాట్లాడతారు. స్వాతి వాసంతిక. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు. అండ్ వాసంతిక మచ్చ, డాటర్ ఆఫ్ కరుణాకర్ అండ్ దీక్షిత మచ్చ. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. కృష్ణ గారు చేసి చూపించిన తర్వాతే నేను చేసేదాన్ని. ఎందుకంటే ఆయన సార్ ఎప్పుడైతే ఒక సీన్ చెప్పేవారో నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. ఇక్కడ నేను ఆలోచిస్తే కృష్ణ గారు అక్కడ ఆలోచించేవాళ్ళు. అందుకే సార్ మీరు ఒకసారి చేసి చూపించండి, మీరు చేసిన తర్వాతే నేను చేస్తా అనేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీదే యాక్టింగ్ నేను అక్కడ చేసిందంతా. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ థ్యాంక్ యూ ZEE5 ఫర్ టేకింగ్ మీ. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఉన్నానంటే మీరందరి సపోర్ట్ వల్లనే. అండ్ మా నాన్న రాజీవ్ గారు, ఇది మా నాన్నగా సెకండ్ ప్రాజెక్ట్. మేము ఆల్రెడీ ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. అండ్ మీరు చాలా ఇన్స్పైరింగ్ సార్. అప్పుడు ఇంత చిన్నదాన్ని నేను చేసినప్పుడు ఇంత చిన్నదాన్ని, ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి అండ్ ఇంత మంచి రోల్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డైనమిక్ అండ్ డాషింగ్ ఉదయ్ భాను గారు, మీరు ఆల్రెడీ చూశారు ఆ 2 ఎపిసోడ్స్లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా మొత్తం దాచారు, మొత్తం ఉంది తీస్తారు. ఉదయ్ భాను గారిది చాలా చాలా మంచి రోల్. చాలా అంతే ఇలాంటి రోల్ ఉదయ్ భాను గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేము. అండ్ మా భార్గవి గారు, షీస్ ప్లేయింగ్ అవర్ వార్డెన్. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు హాస్టల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ నా రూమ్మేట్స్ అండ్ ద అదర్ క్యాస్ట్, మా అమ్మ అండ్ మా బాబాయ్, మామయ్య అండ్ మా డిఓపి మహేష్ గారు. మేము కూడా ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఎవ్రీబడి, నా స్టాఫ్, నా కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ నా పర్సనల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే నేను ఇక్కడ లేను. అండ్ థ్యాంక్ యూ ZEE5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాసంతిక. ఇంతప్పటి నుంచి ఎంతోమంది హీరోలు, యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ అందరితో వర్క్ చేస్తూ వచ్చావు కాబట్టి నీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ రాజీవ్ గారి కాంబినేషన్, స్వాతిగా ప్రసాద్ రావు గారు ముందు నిలబడగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే, మా ఫస్ట్ స్కెడ్యూల్ అంతా నార్మల్గా ఉండేది, నార్మల్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ స్కెడ్యూల్ చాలా సీరియస్ సీన్స్ చేసేవాళ్ళము. నేను చాలా సీరియస్గా ఉండాలి. అక్కడ యాక్షన్ కంటే ముందు కట్ తర్వాత రాజీవ్ గారు అసలు ప్రసాద్ రావు గారు కాదు, రాజీవ్ గారే. నేను అక్కడ సార్ ఇట్లా యాక్షన్ అనగానే సార్ సీరియస్ అయిపోతారు, నన్ను నవ్విస్తారు. నేను అక్కడ ఇంత వేరియేషన్ నేను కష్టం సార్ అంటే ఇలా ఫుల్ ఇలా కామెడీ అంటారు. యాక్షన్ అనగానే చాలా ప్రసాద్ రావు అన్నట్టు ఉంటారు. నేను సడన్గా అలా స్వాతిలోకి వెళ్ళిపోవాలి. నేను నవ్వుతూ ఫుల్ ఇట్లా మంచి మూడ్లో ఉన్నదాన్ని సీరియస్గా కష్టంగా ఉంది సార్ నాకు కొంచెం అని. అండ్ చాలా సీన్స్ ఇప్పుడు నేను వేరే సీన్స్ గురించి చెప్పలేను. చాలా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కంప్లైంటే చెప్పేసింది డైరెక్ట్గా రాజీవ్ గారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ సెకండ్ ఎపిసోడ్లో ఆ లాస్ట్కి అక్కడ ఏం జరిగింది అది తెలియాలంటే 27th ZEE5లో మీరు చూసేయండి, మీకే తెలుస్తుంది. నాకు అతడులో MS నారాయణ గారి డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరిక మన రెబెకా జోసెఫ్, అసలు
రాజశేఖర సాంగ్లో చూసినటువంటి ఆవిడేనా ఈరోజు మాకు రెబెకా జోసెఫ్గా డైనమిక్గా అసలు ఇంత కంప్లీట్ కాంట్రాస్ట్ డిఫరెన్స్తో ఉదయ్ భాను గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎప్పటికప్పుడు ఒక కొత్త రోల్లో మాకు కనిపిస్తూ ఉంటారు. సో దిస్ టైమ్ వాట్ డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ రెబెకా జోసెఫ్? విచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను డాటర్ ఆఫ్ ఎస్కేఎం పటేల్ అండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ అరుణ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఒక 1 monthగా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం. నేను శ్రీరామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో యూనో చాలా హడావిడిగా చేశాం. యాక్చువల్లీ తొందరగా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 month నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ నాకు ఇది. అండ్ ఈరోజు నేను ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. అందులో మా జీ తెలుగు ఒకటి నాకు ఇనిషియల్ డేస్లో నాకు ఎంత స్టార్డమ్ని తెచ్చిపెట్టిందో నేను మాటలు చెప్పలేను. అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మా జయంత్ గారు. సో వీరందరూ వ్యక్తిత్వ శిఖరాలండి. కనిపించేది చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఒక పుస్తకం తెరిస్తే ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో, ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో వీరందరూ సపోర్ట్తో నేను ఇక్కడ ఉన్నాను. అండ్ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ నేను టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఆ టైంకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నాకు ఈ సిరీస్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందండి. బికాజ్ శ్రీరామ్ నాకు అంటే నా హృదయాంజలి నుంచి నాకు ఫ్రెండ్. తను ప్రొడక్షన్ మేనేజర్గా ఉండే, నేను హోస్ట్గా ఉండే. ఎంత ట్రావెల్ చేశామో అంటే నాకు ఏదైనా లైఫ్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినా నేను డెఫినెట్గా నేను శ్రీరామ్కి ఫోన్ చేస్తాను. శ్రీరామ్ నాకు ఒక చిన్న ఐ నీడ్ ఎ సజెషన్, ఐ వాంట్ టు సీ యూ, నేను కలవాలి, అట్లా మాట్లాడుకుంటాము. సో అప్పటి నుంచి మాది అలా రిలేషన్షిప్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అనగానే డెఫినెట్గా తమిళనాడు నుంచో కేరళ నుంచో ఎక్కడి నుంచో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫ్లైట్లో వచ్చి దిగి ఇలా చేసేసి అలా వెళ్ళిపోతారు. బట్ మన లోకల్లో ఇక్కడే ఉంటూ ఇంత పొటెన్షియల్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇలా రోల్ ఆఫర్ చేయడం కూడా ఒక ఆపర్చునిటీ. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ అండి. ఇప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలని. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకటి చేశాను, బట్ ఫస్ట్ డేనే నా కాలు విరిగింది అప్పుడు. ఎందుకంటే హీల్ వేసుకొని పైనుంచి జంప్ చేయించారు హీల్తో. అంటే రిహార్సల్ చేసినప్పుడు మామూలు స్పోర్ట్స్ షూ వేసుకొని చేశాము. అప్పుడు కింద పడి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి అదొకటి ఉండిపోయింది, పోలీస్ ఆఫీసర్ చేయలేకపోయానని. సో చాలా టెర్రిఫిక్ రోల్ అండి. ఈ రోల్ చేస్తున్నంతసేపు నాకు ఒక మదర్గా ఎంత ఎమోషనల్ అయ్యానో, లోపల ఎంత ఎమోషన్స్ ప్లే అయ్యాయో నా హార్ట్లో నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత బ్యూటిఫుల్గా ప్రతి పేరెంట్, ప్రతి ఆడపిల్ల, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అండి ఇది. అండ్ ఈ జనరేషన్కి కావాల్సినటువంటి సినిమా ఇది. అండ్ చాలా నేర్చుకుంటాము మనం ఈ సినిమా చూసి. అండ్ ఈ సినిమాలో నా వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్ రాజీవ్ చాలా తుంటారండి, చాలా అల్లరాడు. అంటే తను ఉన్నాడంటే ఒక పండుగ ఉన్నట్టుగానే ఉంటుంది. సో తనతో మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం, ఇంతకుముందు చాలా సీరియల్స్లో కలిసి చేశాము. అండ్ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. తన బైక్, నాది ఒకటి పడవ లాంటి ఒక కారు. నా కార్ని అన్నిటికంటే ఎక్కువ ఎక్కిరించింది మా రాజీవే. ఈ పడవ ఎవరిది అనేవాడు అనమాట. 118 ఎన్ని ఉండేది నాకు. సో అన్ని మెమరీస్ అన్నీ ఒకసారి కలిసి యాక్ట్ చేస్తుంటే అవన్నీ వచ్చేసాయి. అగైన్ ఇట్స్ బీన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ రాజీవ్. థ్యాంక్ యూ. అండ్ మా వాసంతిక ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే మన తెలుగు పిల్లలు స్క్రీన్ పైన కనిపిస్తే నేను ఎంత ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ అనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా అచ్చంగా అమ్మ ప్రేమలాగా అనిపిస్తుంది స్క్రీన్ ఒకసారి చూస్తే. సో బ్యూటిఫుల్గా యాక్ట్ చేసేవరా. అండ్ మా శ్రీరామ్కి థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ సీయింగ్ మీ ఇన్ దిస్ రోల్. రెబెకా జోసెఫ్గా నన్ను మార్చినందుకు. అండ్ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, దట్ ఈజ్ అవర్ కృష్ణ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ.
అంటే స్క్రీన్ అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అండి నాకు ఒక టైగర్ అక్కడ మా లొకేషన్లో ఉన్నారేమో అన్నట్టుగా ఉండేది సార్ని చూస్తుంటే. అంటే ఎంత సీరియస్గా ఉంటారో ఆ పంచులు అలా పడిపోతాయండి. అంటే సడన్గా మనకు పంచ పడిందని ఒక 2 మినిట్స్ తర్వాత అర్థం అవుతుంది, అరే ఇది పెద్ద పంచ్ పడిందే మనకి అని. సో చాలా నవ్విస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారండి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు శృతి గారు ఎంత చక్కగా డైలాగ్స్ రాశారో, కొన్ని డైలాగ్స్ అయితే అవలీలుగా, అంటే మా డైరెక్టర్ సార్ అవలీలుగా కొన్ని అప్పటిదప్పుడు కొన్ని అనేస్తూ ఉంటారనమాట. కొన్ని చేంజెస్, ఇన్స్టెంట్ చేంజెస్ కూడా చేస్తుంటారు. బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ డైరెక్టర్. అలాంటి వారితో వర్క్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా చాలా పాలిష్ అవుతాము. నేర్చుకోవడానికి చాలా ఉంది అనిపిస్తుంది. అండ్ చాలా గర్వపడుతూ నేను ఈ సిరీస్ చేశానండి. అండ్ మా కెమెరామెన్ సార్ మహేష్ గారు బ్యూటిఫుల్ వర్క్స్, చాలా చాలా బ్యూటిఫుల్ చేశారు. మీ డైలాగ్ నాకు కూడా చెప్పాలన్నాను సార్. మీది ఇది 4th సిరీస్ కదా. నేను నెక్స్ట్ తర్వాత ఇది నా 2nd సిరీస్, 3rd సిరీస్, 4th సిరీస్ మా జీ తెలుగులో అని నాకు కూడా చెప్పాలని ఉంది. ఐ విష్ అండ్ హోప్ అండ్ ప్రే. అండ్ మా ఎంటైర్ టీమ్ అండ్ మా సత్యనారాయణ రాజు గారు నా ఎస్ఐ. సో సూపర్ టీమ్ అండి, అందరం కలిసి చాలా కష్టపడి చేశాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా చిన్న రోల్ కదా, చాలా ఖతర్నాక్. సో అండ్ మా డాక్టర్ గారు, అండ్ వారు చాలా గొప్ప రైటర్, మీ అందరికీ తెలిసిందే కదండి. సో అందరం కలిసి ప్రాణం పెట్టి ఈ సిరీస్ చేశామండి. మీరందరూ 27న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూస్తారు, చూసేలా చేస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను చేసినందుకు రెబెకా జోసెఫ్ చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతోంది. అండ్ పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కాంటెంట్ ఉందండి దీంట్లో. పార్ట్ 2 కూడా చేయొచ్చు సార్. రెబెకా జోసెఫ్ ఇంకొక క్రైమ్ సాల్వ్ చేయబోతుంది, అండ్ దాంట్లో ఈయన కూడా ఉంటాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ రోల్. అండ్ భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల సూపర్ డూపర్, అంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్లో ఇది నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 అనగానే 2 ఎపిసోడ్లో చూసిన నా కథ నేను రాసుకుంటున్నాను అనమాట. అంటే స్కోప్ ఉందా పార్ట్ 2కి అని. చాలా ఉంది, చాలా ఉంది అసలు కదా. కానీ భానుగారు, ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే మదర్ ఆఫ్ 2 డాటర్స్గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ ద ఎమోషన్స్ ఆఫ్ దిస్ సిరీస్ కానీ మీకు ఎలాగా కనెక్ట్ అయ్యాయి? హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్? అంటే కొంచెం కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు, అంటే నేను క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అయితే లిటరల్గా నాకు ఒక 2 మినిట్స్ నాకు కళ్ళు మొత్తం నీళ్ళు వచ్చేసి హెవీ అయిపోయి ఐ కుడ్ ఫీల్, అంటే ఎవ్రీ పేరెంట్ పెయిన్ ఏదైతే ఉందో యాజ్ ఎ మదర్గా ఐ ఫెల్ట్ ఇట్. నాకు డైలాగ్ రావట్లేదు సార్ అని కూడా నేను సార్కి వెళ్ళి చెప్పలేకపోతున్నాను సార్. నాకు ఎమోషన్ టచ్ అవుతుంది అని అంటే, మీరు కూడా మదర్ కదమ్మా అని అన్నారు. సో చాలా కనెక్ట్ అవుతారండి, చాలా కనెక్ట్ అవుతారండి. నేను దీంట్లో యాక్టర్ కాబట్టి చెప్తున్నానని కాదు, డెఫినెట్గా చాలా గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది. ఒక యజ్ఞంలా చేసింది, ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు. సో ఒక మదర్గా తను చేస్తుంటే నాకు చాలాసార్లు మా మిద్దె విజయేంద్ర మౌలి కనిపిస్తూ ఉన్నాడు, మా హస్బెండ్. అంటే ప్రతి తన బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు, ఎంత అపురూపంగా చూసుకుంటాడు. నేను కోప్పడతాను, ఇంకా చాలా స్ట్రిక్ట్ మదర్ని కొన్ని విషయాల్లో. బట్ మళ్ళీ ఇద్దరితో ఆయన చంకలు చేరిపోతారు. సో నాకు చాలా చోట్ల మా ఆయన కనిపించారు. సో వెరీ బ్యూటిఫుల్ సిరీస్, వెరీ బ్యూటిఫుల్ రోలీస్. సూపర్. అంటే ఒక యాక్టర్గా స్క్రిప్ట్ తెలిసే మీరు అంత ఎమోషనల్ అయ్యారు అని అంటే డెఫినెట్గా టీవీల ముందు కూర్చునే మేము చెప్పలేకపోయాను కాసేపు. ఐ హ్యావ్ టు టేక్ some time. Yeah, superb. Thank you so much, Uday Banu garu. Very much looking forward to see the rest of the episodes on 27th of Feb. Thank you so much. I think Prasad Rao gariki mic iche mundu ma Jayanth gariki icheddamu. So ma Telugu Z5 senior vice president. So Jayanth garu, please. Jayanth Raghavan, son of Vijay Raghavan, student of Anuradha Godur. So తెలుగు Z5 2026 జర్నీలో మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ తర్వాత
డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడట్లేదు వస్తుంది. సో యా, థ్యాంక్ యూ సార్. ఈ కథ కృష్ణ గారు చెప్పినట్టు ఆయన మామూలుగా ఎప్పుడు ఒక 5 నిమిషాల్లో లైన్ చెప్తారు. దాన్ని ఆ లైన్ డెవలప్ అయ్యాక ఆయన అన్నట్టు ఫస్ట్ రాజీవ్ గారి క్యారెక్టరు, డాటర్ క్యారెక్టరు ఉన్నాయి. తర్వాత డెవలప్ చేసి రెబెకా జోసెఫ్ ఇస్ అ సర్ప్రైజ్ క్యారెక్టర్. ఒక 1 సిట్టింగ్లో ఓకే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే శ్రీరామ్ ఆబ్వియస్ చాయిస్ శ్రీరామ్ దీనికి అనుకున్నప్పుడు కథ చాలా బాగుంది, కాస్టింగ్ ఏంటి అనేసి అంటే నీకెందుకు అనేసి అన్నాడు అని ఒక ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ రీయూనియన్ ఒకసారి క్రియేట్ చేశాడు మా ముందర. భాను గారిని, రాజీవ్ గారిని, సురేష్ గారిని అండ్ గాయత్రి గారిని, అంటే మనం టీవీ స్టార్ట్ చేసినప్పుడు చూసిన స్టార్స్ అందరినీ ఒకసారి మళ్ళీ రీయూనియన్ క్రియేట్ చేశాడు. సో తర్వాత కథ ఓకే, యాక్టర్స్ ఓకే, స్కేల్ ఏంటి అనేసి అంటే రాజీవ్ గారి క్లోజప్ చూసి డైరెక్టర్ కట్టు మర్చిపోవడం కన్నా పెద్ద స్కేలే ఉంటుంది. డిఓపి కెమెరా ఆఫ్ చేయడానికి ఉదయభాను గారు వాక్ చూసి అంతకన్నా స్కేలే ఉంటుంది. అండ్ వసంతిక ఆ స్క్రీన్ నింపేసిన దానికన్నా స్కేలే ఉంటుంది. అండ్ మహేష్ వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ని, వాళ్ళకున్న దాన్ని ఎలివేట్ చేస్తూ మీరు తీసిన ఫోటోగ్రఫీ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ద ఎడిటర్ హ్యాస్ డన్ గుడ్ జాబ్ అండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. అండ్ శృతి జీ తెలుగులోనే చాలా సీరియల్స్ రాసి ఇప్పుడు మరొక స్టెప్ ఎదిగి ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రాసింది. ఫెంటాస్టిక్ రైటర్ షీజ్. అంటే ఒక రైటర్కి ఇంకొక రైటర్ని చూసినప్పుడు ఆల్వేస్ గెట్స్ దట్ ఫీలింగ్ లైక్ వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఫెంటాస్టిక్. అండ్ కృష్ణ గారి గురించి మాట్లాడారు. కృష్ణ గారు ఎన్నేళ్ళు సార్? 15 ఏళ్ళైందా? 12 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి జీతో వర్క్ చేస్తున్నారు. ఆయనతో ఎప్పుడు చాలా షార్ట్ మీటింగ్స్ ఉంటాయి, సక్సెస్లు చాలా పెద్దగా ఉంటాయి. అండ్ శ్రీరామ్ ఆల్మోస్ట్ జీ తెలుగు జర్నీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్లోని ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 15 + 20 ఇయర్స్ 15 to 20 ఇయర్స్ ఉన్నాడు. ప్రొడ్యూసర్ అంటే జీ తెలుగు ఫస్ట్ నాన్ ఫిక్షన్ జర్నీలోని సక్సెస్ స్టార్ట్ చేశాక ఫిక్షన్లోకి వెళ్ళినప్పుడు సీరియల్ ఇదంతా అవుతున్నప్పుడు మాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది శ్రీరామ్. సో ఆ రోజు నుంచి శ్రీరామ్తో మా జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పటికీ శ్రీరామ్ వీర్ ఆల్ ఫ్యామిలీ. అండ్ భానుగారి గురించి భానుజీ సో భానుగారితో నేను చాలా నాన్ ఫిక్షన్స్ పనిచేశాను. షీ వాజ్ ద హోస్ట్ అండ్ ఐ వాజ్ రైటింగ్. ఫెంటాస్టిక్ జర్నీ. షీ ఈజ్ ఆల్వేస్ వన్ పర్సన్ హూ ఎంకరేజెస్ రైటర్స్, పర్టికులర్గా రైటింగ్ అనే స్పార్క్ ఉన్న వాళ్ళందరినీ ఏ సందర్భం వచ్చినా వాళ్ళని గుర్తించకుండా పొగడకుండా ఆవిడ దిగిన స్టేజ్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. సో భానుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద ఫిల్మ్. లేటెన్సీ అండ్ తేజ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరినీ మాట్లాడాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్. హిరణ్మయి, ప్లీజ్ కమ్. సిద్ధు ప్లీజ్ కమ్. హిరణ్మయి రండి. Sidhu, he's part of the ZEE5 commissioning and his hard work, his dedication, daughter of Prasad Rao, success lo meeku kanipistundi. And Hiranmayi, fantastic writer, and her contribution to this story is also great. So on 27th February, daughter of Prasad Rao, ZEE5 స్క్రీన్ మీద మీకు కనిపించబోతోంది, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ పతాకంపై. సో ప్లీజ్ డూ బ్లెస్ అండ్ ప్లీజ్ డూ వాచ్. అండ్ భాను గారు చెప్పినట్టు విల్ డెఫినెట్లీ హ్యావ్ Series 1, Series 2, Series 3 అండ్ మెనీ మోర్ లైక్ శ్రీరామ్తో. అండ్ నౌ కమ్స్ టు రాజీవ్ గారు. రాజీవ్ గారి గురించి అసలు ఎలా ఉంటుందంటే ఆయన కలవడం, ఆయనతో మాట్లాడడం,
ఆయనతో టైం స్పెండ్ చేయడం, ఇంటికి వెళ్ళి అమ్మ భోజనం చేసినట్టు, అమ్మ వంట తిన్నట్టు ఉంటుంది. సో సచ్ అ వార్మ్త్ మ్యాన్ అండ్ ఆల్వేస్ వెల్కమింగ్, ఆల్వేస్ హిస్ హగ్ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ సార్ చెప్పాను ఒకటే మాట, మీ క్లోజప్ ఎడిటర్ కట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో హౌ డు వి కట్ అని అంత అద్భుతమైన క్లోజప్స్. అండ్ అంటే ఇంకా ఈ క్యారెక్టర్కి రాజీవ్ గారు అండ్ రెబెకా జోసెఫ్కి భాను గారు తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ నో. అండ్ వాసంతిక మేము ఏదేదో అనుకున్నాం, బట్ మేడం వాసంతికని పిలవండి అన్నారు. మేము ఏదో అంటే బీయింగ్ ఇన్ అ కమర్షియల్ వరల్డ్ వీ థాట్ లైక్ ఏదేదో అనుకుంటే వాసంతిక కన్నా ఆ క్యారెక్టర్కి ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు అని అను మేడం చెప్పారు. వాసంతిక ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ విషింగ్ గ్రేట్ సక్సెస్ ఆన్ 27th February. Thank you so much. And Manjusha, thank you so much. You have been a great support all the time. Thank you. థ్యాంక్ యూ సో మచ్ జయంత్ గారు. మీరు ఎప్పుడు మాట్లాడినా అలా వింటూనే ఉంటాం అనమాట. చాలా క్యాచీగా ఉంటుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు నాకు ప్రసాద్ రావు గారే కనిపించారు, కానీ ఈరోజు అందరి మాటల తర్వాత ద నాటీ సైడ్ ఆఫ్ రాజీవ్ కనకాల గారు మాత్రమే గుర్తొస్తున్నారు నాకు. సుమా గారు నాకేం సంబంధం లేదు. ఎస్ ప్రసాద్ రావు గారు మీరే రావాలి ముందుకి. సో రాజీవ్ కనకాల గారు మాటలు ఇప్పుడు విందాం. హలో పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం. నాకు తెలుసు కాలాతీతం అయిపోయింది, బాగా ఆకలిస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కువగా టైం తీసుకోను. ఇక్కడున్న ప్రసాద్ గారికి, అక్కడున్న సూర్యకి, ఎస్పెషలీ జయంత్ రాఘవన్ గారికి అండ్ గాయత్రి భార్గవి గారికి, ఉదయ్ భాను గారికి అండ్ వాసంతికకి, మా శ్రీరామ్కి, డైరెక్టర్ కృష్ణ గారికి, ఏందమ్మా కొంచెం ముందుకు రాబడబల్లా, శృతి గారికి, అద్భుతంగా డైలాగులు రాసి మా చేత ఓ డిఫరెంట్ స్లాంగ్ మాట్లాడించిన శృతి గారికి, అండ్ మా తాలూకు ఎంతో ఇష్టడు, ఆల్ అంటే ఒకే గూడికి చెందిన వాళ్ళం, మావాడికి, అండ్ సత్యనారాయణ రాజు గారికి, అండ్ సత్య గారికి, అండ్ ఎస్పెషలీ మా మహేష్ గారికి. ఫ్రేమ్ చాలా సైలెంట్గా, మామూలు హడావిడి ఉండదు లొకేషన్లో, రే తీరా రారా అంత కూల్గా డీల్ చేసే మా మహేష్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. స్టేజ్ మీదకి వచ్చి మన ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. సో కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఇట్ ఈస్ ఏ వెరీ, అంటే నేను చేసిన క్యారెక్టర్స్లో ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. రాజీవ్ కనకాల, సన్ ఆఫ్ దేవదాస్ కనకాల అండ్ లక్ష్మీదేవి కనకాల. ప్రతిసారి వీళ్ళ పేర్లు తలుచుకుంటే ఎమోషనల్ అవుతాను సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు లైఫ్ కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్. మీరు ఇచ్చిన లైఫ్ తోటే ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటాపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, అరే కనీసం కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిపి గ్యాప్ ఇస్తాడు ఆయన, వద్దు సార్, సరే ఓకే సరే. బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్డ్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దీంట్లో చేయడం నిజంగా అదృష్టం. అలాగే నా స్నేహితుడైన శ్రీరామ్, ఆయన ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన
నాకు పెద్ద అవకాశం, మంచి అవకాశం రావడం, యాజ్ ఎ యాక్టర్గా పర్ఫామ్ చేసి మీ తాలూకు మన్ననలు పొందడానికి ఒక అవకాశం రావడం నాకు నిజంగా చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం జయంత్ గారు అండ్ అనురాధ గారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేనేం కామెడీ చేయలేదు, నేను సీరియస్గానే చెప్పాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఫిబ్రవరి 27వ తారీఖున ఒక మంచి డాటర్ ఆఫ్ ప్రసాదరావు అనే మంచి వెబ్ సిరీస్ చూడబోతున్నారు. ప్లీజ్ ఈలోపు స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ సో దట్ మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ యా, ఇందులో ఎస్పెషలీ ఈవిడ ఉదయభాను గారి గురించి చెప్పాలి. ఈవిడతో నేను 25 ఏళ్ళు అయిపోయింది నటించి. ఇందులో కూడా నేను ఒక్క సీనే చేశాను కాంబినేషన్. బట్ అంతకుముందు 25 ఏళ్ల క్రితం చేసినప్పుడు మేము చేసిన ప్రతిదీ సీరియలు, సింగిల్ ఎపిసోడ్లు ఏది చేసినా హిట్లే. సో ట్రస్ట్ మీ, ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాను. సో థ్యాంక్ యూ ఉదయభాను గారు, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ నైస్ జర్నీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈరోజు డైరెక్ట్గా రాజమండ్రి నుంచి ఈ పర్టికులర్ ఫంక్షన్ కోసమే ఐ డిడ్ ఫ్లై డౌన్. అంటే మీరు అనొచ్చు ఏముంది మీ ప్రమోషన్ కోసం మీరు రావడం కరెక్ట్ కదా అని, కానీ అక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉంది, దీని ఇంపార్టెన్స్ నా లైఫ్లో అంత ఉంది కాబట్టి డాటర్ ఆఫ్ ప్రసాదరావు తాలూకు ఇంపార్టెన్స్ ఇస్ సో మచ్. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇది మిస్ అవ్వకూడదని వచ్చాను. సో అందరికీ థ్యాంక్ యూ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గంటన్నర మీ టైం తిన్నా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంచి సిరీస్ చూడబోతున్నారు. అండ్ ఎస్పెషలీ ఇంకేంటి అన్ని మంజుషా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ ఎ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. హలో, మీరు నెల్లూరు అమ్మాయి కదా, కొంచెం ఏదైనా ఆవిడకి మైక్ ఇవ్వండి. ఏమనుకోకండి సార్, సరదాగా ఒక్క నిమిషం మాట్లాడి మే. ఏంది మాట్లాడాలా? ఏం మాట్లాడాలా చెప్పాలి కదా నేను మాట్లాడాలంటే. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చి ఉండదా లేదా? సూపర్ ఉండదు ప్రోగ్రామ్ అయితే. నేను మీకేమి, మీరు ఇంకా చాలా బాగుండారు. థ్యాంక్ యూ. ఆవిడ జర్నలిస్ట్ గారు, నాకు తెలిసిన రామ్జీ గారి కూతురు. సో ఆ చనువుతోటి అమ్మాయిని నెల్లూరు అని తెలిసింది, అందుకనే ఆవిడతో మాట్లాడించాను. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు నెల్లూరు నాయుడు గారు అని ఇంకొక యాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరుండి నాతోటి అక్కడ లొకేషన్లో చెప్పించాడు. డబ్బింగ్ కూడా చెప్పేటప్పుడు కొన్ని చిన్న పదాలు మిస్ అవుతాం, అది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చెప్పించాడు. ఆయన కూడా, నెల్లూరు నాయుడు గారికి కూడా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈగర్లీ వెయిటింగ్ మిగతా ఎపిసోడ్స్ చూడడానికి. సో ప్రసాదరావుగా మా అందరికీ గుర్తుండిపోయే ఇంకొక అద్భుతమైన పాత్ర ద్వారా మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరిక Q&Aలోకి వెళ్ళే ముందు ఒక గ్రూప్ ఫోటో. ఓకే, ఒక క్విక్ గ్రూప్ ఫోటో. ఓకే, అయితే సో పిక్ లాస్ట్లో ఇద్దాము, బట్ బిఫోర్ దట్ Q&Aలోకి వెళ్ళిపోదాము. సో రాజీవ్ గారు సార్, అంటే జనరల్గా సరదాగా ఉంటారు, ఏంటి ఎమోషనల్ అయిపోయారు అండ్ లాస్ట్లో మాట అన్నారు, ఈ సిరీస్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవ్వడానికి కారణం, ఇప్పుడు మీరు అడిగారు మళ్ళీ అవుతున్నాను. ఐమ్ సారీ. అంటే అన్నిసార్లు అవుతారా ఎవరైనా జీవితంలో అంటే నాకు తెలియదండి. మా అమ్మ నాన్న అంటే నాకు బాగా ఇష్టం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తుంటా, అంతే, అంతకన్నా ఇంకేలేదు. అండ్ థ్యాంక్ యూ. యాజ్ డాటర్ ఆఫ్ ప్రసాదరావుగా, ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. అందులో మా నాన్నను కూడా చూసుకున్నాను. ఆ క్యారెక్టర్, నేను చేసే క్యారెక్టర్, మా నాన్నను చూసుకున్నాను, నన్ను నేను చూసుకున్నాను. సో దాంతో నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఎస్పెషల్లీ నెల్లూరు స్లాంగ్ వచ్చేసరికి ఇంకొంచెం కిక్ ఇచ్చే ఎలిమెంట్స్తో ఉంది కాబట్టి ఐ రియలీ ఎంజాయిడ్ మై టోటల్ జర్నీ ఆఫ్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు. అంటే డాటర్స్ అంటే ఫాదర్స్ అందరికీ ఒక ఎమోషన్ కదా. బట్ కెరీర్లో, ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో మీరు చాలా బిజీ, సుమ గారు ఎప్పుడూ బిజీయే.
అసలు ఎలా ఇస్తారు టైం డాటర్స్కి? ఫోన్లోనేనండి. ఫోన్లోనే ఏదో ఒకటి పంపిస్తుంటా మెసేజ్లు. ఇంకోటి మా అమ్మాయిని అప్పుడప్పుడు బాగా ఇరిటేట్ చేస్తాను దానికి ఇష్టం లేనివన్నీ చేసి. సో అంటే కొంచెం నవ్వించడానికి. సో అలా టైం షూటింగ్ లేదనుకోండి, సాయంత్రం పూట కలుస్తాం కాబట్టి డిన్నర్ దగ్గర అక్కడ టైం మాట్లాడుకుంటాం. ఏం జరిగిందా మా కాలేజీలో ఏంటి అలా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీరామ్ గారు, మొత్తం అంటే ఈ బేసిక్గా ఇప్పుడున్న ఈ కమర్షియల్ దాంట్లో ఏంటంటే ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెడదాం. ఇంతకుముందు ఆయన చెప్పినట్టే అంటే ఎవరెవరిని తీసుకొస్తే దీనికి కొంచెం విజిబిలిటీ వస్తుంది, ఇలా ఉంటుంది. బట్ మీరు ఏ క్యాలిక్యులేషన్తో మొత్తం ఒక రీయూనియన్ ఫామ్ చేశారు? కంటెంట్ అండి, ఓన్లీ కంటెంట్ని బిలీవ్ చేశాను, ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేశాను. ఈ క్యారెక్టర్ ఈ పర్సన్ అయితే ఆ జస్టిఫికేషన్ దొరుకుతుందని అనుకున్నాను. ఎప్పుడు అదే చేస్తాం మేము, ఈసారి కూడా అదే చేసాం. బట్ 2 ఎపిసోడ్లు చూస్తే అంటే ఇంత అథెంటికేట్ ఈ మధ్యకాలంలో అయితే ఏ సిరీస్ లేదు. బట్ సిరీస్ అంటున్నారు కానీ సినిమా చూసినట్టే అనిపించింది యాక్చువల్గా. బట్ అంటే 2 ఎపిసోడ్లు కాదు మొత్తం వేసిన ఇక్కడే బింజ్ వాచ్ చేసేలా అనిపించింది యాక్చువల్గా అక్కడేమో కానీ. సో బట్ 2వ ఎపిసోడ్కే క్లైమాక్స్ లాగా అనిపించింది. ఇంకేమన్నా అంటే దాచారా? నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అలాగే అనిపిస్తుంది మీకు డెఫినెట్లీ. ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా అంటే అదే అంటే ఆ సస్పెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతుంది టిల్ ఎండ్. దట్ క్రేజ్ గోస్ టు మా కృష్ణ గారు. అంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే చేశారు, ఆ మేకింగ్ అలాగ ఉంది. ఆ టీమ్ అంటే కొన్ని ఎప్పుడూ చెప్తాను అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అంటాం కదండి, అది ఎప్పుడంటే అవుట్కమ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఓహో ఇంత అద్భుతంగా సెట్ అయింది అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, రైటర్స్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, అలాగే కాస్టింగ్ కానివ్వండి, లేదా ఛానల్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే సెట్. ఇది మళ్ళీ మనం అంతా ప్లాన్ చేసిన కూడా కాదు, అదేంటి ఒక్కొక్క ప్రాజెక్ట్కి అలాగా పాజిటివ్ వైపు కనెక్ట్ అయ్యి సో అవుట్పుట్ అలా వస్తుంది అనమాట. అంటే అదే అంటారు క్యారెక్టర్. నేను అంత ఫ్రెండ్ రాజు, నేను ఎన్నో చూసుంటాను రాజు, బట్ నాకు ఏ రోజు నాకు అంత అద్భుతం రాజు అన్న ఫీలింగ్ ఇది చూసి నేను ప్రతిరోజు అదే చెప్పా. రాజు ఇది మైల్ స్టోన్ అన్నాడు కదా, అది డెఫినెట్గా అంటే చూసి ఏంటిది అన్న ఒక ఫీలింగ్ నాకే కలిగిందంటే ఆడియన్కి ఎంత కలిగి అంటే పక్క నుండి తిరుగుతాం కదా. మాకు అంటే మేము చాలా చూసాం కదా, ప్రతి దాంట్లో రాజీవ్ కనకాల గారు వచ్చారన్నా కానీ, బట్ దీంట్లో మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రసాదరావు కనపడ్డాడు. అప్పటికి కనిపించాడు. నాకు ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్లో నన్ను ఒక మా బ్రదర్ని తనలో చూసుకున్నాను. సో అంటే మీరు అంటే ఇందాక అన్నారు కదా మైట్ బి హ్యాట్రిక్ అవ్వచ్చని, బట్ హ్యాట్రిక్ కొట్టారు. అక్కడ గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ తీసే సక్సెస్ మీకు పెట్టుకోండి సరిపోతుంది, అందరూ కలిసినట్టు ఉంటుంది. ఉదయభాను గారు, నేను ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న టీజర్ చూసి మీకు యాక్చువల్ మెసేజ్ పెట్టాను, మరి చూసుకున్నారో లేదో తెలియదు. బట్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అంటే ఇందాక నవ్వుతాకన్నారు లేదా కాదు కానీ, బట్ నాగార్జున గారితో కంపారిజన్స్ వచ్చినాయి కానీ, బట్ ఏం చేస్తున్నారండి ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు? నిజం అండి అది. చిన్నప్పటి నుంచి వచ్చాం కదండి. బట్ ఏదేమైనా డిసిప్లిన్ అండి. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్క్రీన్ పైన నన్ను చాలామంది చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు. సో డెఫినెట్గా మై బాడీ ఈజ్ మై టెంపుల్. సో దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేన్ని రెస్పెక్ట్ ఇస్తాను చెప్పండి, రైట్? మీ క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్గా అనిపించింది. మీ స్క్రీన్ ప్రెజెన్స్ తర్వాత రెబక్క దీంట్లో అంటే కొంచెం ఎక్కువ చేసినా కూడా ఏమవుతుందంటే అతిగా అనిపిస్తుంది. అది చేయనివ్వరండి, అక్కడ కృష్ణ గారు ఉన్నారు కదా, అసలు వారు ఏం చెప్పారో అదే చేసామండి. అంతే అసలు అంటే నేను కొంచెం ఫడఫడ మాట్లాడతాను, ఒక లుక్ ఇస్తారనమాట సార్. సో బ్యాలెన్స్ చేసేది మా డైరెక్టర్ సార్. ఇందాక చెప్పారు కదా వదిలే అని, రాజీవ్ చెప్పాడు కదా సేమ్. రాజీవ్ గారు, మీకు మాత్రం ఇది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టు అంటే అక్కడి నుంచి ఇక్కడ ఫ్లై డౌన్ చేయడం కాదు, దీనికోసం దేశం దాటి వచ్చినా కూడా తప్పలేదు, అలా ఉంది మీ క్యారెక్టర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. వచ్చింది కూడా అందుకేనండి, ఆ దేశం నుంచి కూడా రమ్మంటే కూడా వచ్చేసేవాడిని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ మైల్ స్టోన్ నా పర్ఫార్మెన్సెస్లో ఇది ఒకటి అవుతుంది. జెమిని సురేష్ గారికి నేను నిజంగా క్షమించండి, ఇందాక మీరు వెళ్తూ మావాడికి అన్నాను కానీ నోట్లో పేరు రాలేదు, క్షమించు. జయంత్ గారు, జయంత్ గారు, జీ తెలుగుకి ప్రసాద్కి బాగా కనెక్ట్ అయినట్టుంది. మొన్నే మన శంకరవర ప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ దూసిపోతూ ఉంది, మళ్ళీ తర్వాత ప్రసాద్ గారి టైటిల్ రావడం. ఈ కథ చెప్పినప్పుడు కృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీరు వేసిన దీన్ని ఒప్పుకోండి సార్? బేసిక్గా ఏంటంటే ఈ చాలా సందర్భాల్లో అంటే ఇంతకుముందర త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, అండ్ హీ డిడ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. చాలాసార్లు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కథలు అమ్మ వైపు నుంచి చెప్పడం జరిగింది. మనకి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి ఎమోషన్ అనేది
సంహవ్ అది చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడున్న జెన్జీ సిచ్యువేషన్లో మోస్ట్ సెంటిమెంటల్, ఎమోషనల్గా యాజ్ ఈక్వల్ యాజ్ విమెన్ సఫర్ అవుతుంది కూడా మేల్ అండ్ ఫాదర్స్, పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫాదర్స్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయగలం, నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం అన్న దీనికి వెళ్ళాను సార్. సురేష్ జీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మొన్న బార్బరిక్లో ఇరగదీశారు డ్యాన్స్ చూసి, అది ఇంకా మర్చిపోలేదు, అది అలా గుర్తుంటేనే ఉంది. క్వైట్ ఆపోజిషన్గా పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే రియలిస్టిక్గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. అండ్ నాకు ఎందుకు నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది, అంటే ఆ డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా. యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాళ్తే 100కి 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడేందుకు వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ గివ్ మై బెస్ట్. ఇప్పుడు హోస్టింగ్ కంటే ఎక్కువ నట్టుగానే మీరు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి. తెలుసు, యాక్టర్నే. ఇట్స్ గుడ్ థింగ్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలామంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలని. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతోటే పోల్చాలని. బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్కోర్స్ అండి వారు అందరికీ ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ని మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. రాజీవ్ గారు, జనరల్గా చాలామంది హీరోలకు ఉంటారు క్రష్లు, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్, మీరు నా కొంపంటిచ్చేలాగా అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా, కొంచెం నవ్విందామని. అదిగోండి నా క్రష్ ఆవిడ. అది అందుకనే చెప్పారు ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. బోర్డు మంది వస్తారేమో, నేనున్నాను వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ అన్ని మార్చాల్సి వస్తుంది, దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను, బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నదే చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి శ్రీరామ్ గారు, చెప్పండి. మీరు దీంట్లో చేయకపోవడా కారణం ఏంటి? నాకు తెలియదు అసలు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్కి ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ నుంచి మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమి సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలామంది మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలామంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అయ్యే జరుగుతున్నాయి. సో అవి స్టాప్ చేసి ఎక్కువ ఈ ఓటీటీకి రావడం, సీరియల్ నిర్మాతలు రావడం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అదండి, ఇది కూడా ఒక అంటే సీరియల్స్ కూడా మనం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఇవాళ రాజీవ్ ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇవాళ సినిమాలే చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చాను, తను సినిమాలు చేస్తాను. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ బేసిక్గా. కృష్ణ గారు హాయ్ అండి. 2 ఎపిసోడ్స్ చూసాం, బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్పెషల్లీ రెక్కీ గురించి
రెక్కీ విషయంకి వచ్చేసరికి మీరు ది బెస్ట్ ఇచ్చేసారు ఫస్ట్ సిరీసే. ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ అందరు కానీ రెక్కీతో పోలుస్తారు, అంటే దాన్ని బీట్ చేయాలని. సో అది ఒక బ్యాగేజ్లా అనిపిస్తుందా ఎవ్రీ టైం, లేదంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని? కొద్దిగా ఛాలెంజింగ్గానే తీసుకుంటాండి రెక్కీ తర్వాత. ఎందుకంటే స్క్రీన్ ప్లేకి ఆ సిరీస్కి స్క్రీన్ ప్లేకి చాలా పేరు వచ్చింది. అండ్ రెక్కీ తర్వాత నేను 2 years వరకు ఏ కథ రాలేదండి. ఆ తర్వాత రాసిన కథ ఇదే అండి. అంత టైం తీసుకున్నాను. ఓకే, రెక్కీ 2 part 2 ఎప్పుడు ఉంటుందండి సిరీస్ అంటూ? జయంత్ గారి చేతుల్లో ఉందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వాసంతి. హాయ్ అండి. హాయ్. అయితే 2 episodes చాలా ఎమోషనల్ డ్రైవ్ అనే చెప్పాలండి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. అయితే 2 years పట్టింది అన్నారు కదా ఈ స్టోరీ రాయడానికి. ఈజ్ దర్ ఎనీ ట్రూ బేస్డ్ ఇన్స్టెన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎలా రాశారు స్టోరీ? మా బ్రదరు వాళ్ళ పాపని ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ చేయడానికి ఇంటర్వ్యూ కోసం వచ్చాడండి. వాళ్ళు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే దిగారు. దిగిన తర్వాత ఆ తండ్రి కూతురు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ టెన్షను, ఆ తండ్రి పడేది ఇది, హాల్ అంతా అతను ఎలా తిరిగాడు టెన్షన్గా, అది తీసుకెళ్ళేటప్పుడు అతను పడ్డ టెన్షను. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చాడు, ఇంకా అమ్మాయి హైదరాబాద్లో ఉండబోతుంది అని ఆ తండ్రి పడే ఆ టెన్షన్ అంతా చూశానండి. వీళ్ళిద్దరి మీద కథ రాస్తే బాగుంటుంది అనిపించి ఆ లైన్ తీసుకున్నాను. అప్పటికి లైనే ఉంది. ఆ లైన్ ఇంత పెద్ద కథగా రావడానికి జయంత్ గారు మాత్రమే కారణం. ఆల్ ది బెస్ట్ అండి. ఉదయ్ భాను గారు. హలో మ్యామ్. హాయ్. అయితే బీయింగ్ అ మదర్ ఆఫ్ 2 beautiful kids, అయితే ఇది ఎంతవరకు మీకు కనెక్ట్ అయ్యింది అని అంటే మీరు ఇంతకుముందు చెప్పారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత ఈ ఎమోషన్స్ ఉన్నా కూడా బయటకి తీసుకురావాలి అన్న ఇది కూడా చాలామందిలో లేదు. సో ఇలాంటి స్టోరీస్ చేస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తున్నాం మనం. సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇలాంటి స్టోరీస్ రావాలండి. అంటే అనుకుంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్ అంత ఎమోషనల్ కాదని, బట్ డెఫినెట్గా చాలా ఎమోషనల్ అండి. టూ ఎమోషనల్ అయిపోతున్నారు. మేము చాలా స్ట్రాంగ్, ఏదైనా తుఫాన్ వస్తే తట్టుకునే శక్తి ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది లేదు. ఇన్స్టెంట్ డిసిషన్స్, ఏదైనా వస్తే తట్టుకోలేరు, ఏదో ఒకటి చేసేసుకుంటారు, దూకేస్తారు. అంటే లైఫ్ అంటే విలువ లేదు. టూ మచ్ ఆఫ్ ప్లే ఉందండి వీళ్ళకి. సో వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ ఇలాంటి కథలు వస్తే చాలామంది రియలైజ్ అవుతారు, ముఖ్యంగా పేరెంట్స్. డెఫినెట్గా పేరెంట్ పర్స్పెక్టివ్ కూడా చాలా మారుతుంది ఈ సిరీస్ వచ్చిన తర్వాత. ఇలాంటివి రావాలి. అండ్ అందుకే అంటున్నాను కదా, Part 2, Part 3, Part 4, Part 5, Part 6, Part 7. నన్ను మైక్ ఎవరైనా తీసుకోండి. Part 7, Part 8, Part 9. వసంతి, కంగ్రాట్స్. 90s తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చావు. అండ్ మీవు కాకుండా మిగతా వాళ్ళందరూ చూసుకుంటే పెద్ద యాక్టర్లు అనగానే గొప్ప యాక్టర్లు అనొచ్చు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఇన్వాల్వ్ అయిపోతారు. ఎలా మీరు కూడా మీ ఫాదర్తో బాగా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. సో ఈ స్టోరీ మీకు పర్సనల్ లైఫ్ ఎంతవరకు కనెక్ట్ అయ్యింది? అండ్ రాజీవ్ కనకర గారితో వర్క్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ ప్రతి అమ్మాయి ఈ మూవీతో, ఈ సిరీస్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్లో ప్యూరెస్ట్ బాండ్, ఫస్ట్ హీరో ఏదైనా నాన్ననే. అది నా లైఫ్లో కూడా మా నాన్ననే. సో ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫాదర్ ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత సెన్సిటివ్గా, ప్రతి విషయంలో ఎంత ఇట్లా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక్క డాటర్ విషయం దగ్గర చాలా సాఫ్ట్ అయిపోతారు. సో అది ప్రతి ఫాదర్ లైఫ్లో అది ఆబ్వియస్లీ, అండ్ మా నాన్న కూడా లైఫ్లో కూడా అదే అంతే. సో లక్కీలీ నేను ఏదున్నా మా ఫాదర్తో షేర్ చేసుకునే స్కోప్ ఇచ్చారు కాబట్టి, అండ్ ప్రతి ఫాదర్ కూడా అలానే చేస్తే బయట ఏవి అవ్వవు అని ఫీలింగ్. సో అలానే రాజీవ్ గారితో ఎక్స్పీరియన్స్ అడిగారు, ఇందాకే చెప్పాను. చాలా స్టార్టింగ్లో చాలా మంచిగా ఉండేది, దాని తర్వాత కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆయన చాలా పొగుడుతున్నా, చెప్పు నువ్వు. అసలు తిట్టట్లేదు అంటే ఆ వేరియేషన్స్ ఇచ్చే అంత కెపాసిటీ నాలో ఇంకా రాలేదు. రాజీవ్ గారిలో ఇంకా చాలా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఎంత సీరియస్గా అయితే కనిపిస్తారో అంతే చాలా సాఫ్ట్ హార్టెడ్ అండ్ చాలా జోవియల్. ఉదయ్ భాను గారు చెప్పినట్టు రాజీవ్ గారు సెట్లో ఉంటే ఒక పండగలా ఉంటుంది, అందరు నవ్వుతూనే ఉంటారు. అలానే కొన్ని సీన్స్లో కష్టమై నేను నవ్వాను. రైటర్ శృతి. హాయ్.
అంటే కృష్ణ గారు ఒక సింగిల్ లైన్ స్టోరీగా అనుకున్న తర్వాత మీ దగ్గర తీసుకొచ్చిందా, డెవలప్మెంట్ జరిగిందా, లేదంటే వాట్ ఈస్ యువర్ యాడ్ ఆన్ టు దిస్? సార్ మొత్తం డెవలప్ చేసుకున్నారు ముందే. సార్ టీమ్ అంతా కూర్చొని డెవలప్ చేసుకున్నారు, ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ప్రసాద్ రావు అనేది మోస్ట్లీ అంత ఫాదర్ వర్షన్లో అనుకుంటున్నాం కానీ బట్ అందులో డాటర్ వర్షన్ కూడా ఉంటుంది పర్స్పెక్టివ్ అనేది. సో ఒక రైటర్గా మీరు ఎంతవరకు యాడ్ చేయగలిగారు ఆ డాటర్స్ పర్స్పెక్టివ్ అనేది? అంటే అంటే చాలా ఎమోషనల్ స్టోరీ, నేను చాలా కనెక్ట్ అయ్యాను కాబట్టి అంటే చాలా ఎమోషనల్గా రాసుకోగలిగాము. ప్లస్ ఇన్పుట్స్ ఆబ్వియస్గా యాడ్ అవుతాయి ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి రాసినప్పుడు. అండ్ యూ విల్ సీ ఇట్ అండి, మీకు కనబడుతుంది తన బట్ పర్స్పెక్టివ్. మీరు మీ పర్స్పెక్టివ్ కొంచెం చెప్పగలిగితే కనుక ఇట్ విల్ బీ యాడింగ్ సమ్ వాల్యూ. ఓకే, సారీ క్వశ్చన్ అర్థం కాలేదు. అండ్ మీరు అంటే మీరు ఫీమేల్ పర్స్పెక్టివ్లో చూస్తారండి, కృష్ణ గారు మేల్ పర్స్పెక్టివ్లో ఫాదర్స్ పర్స్పెక్టివ్లో చెప్పుంటారు ఆయన కథ ఓన్గా రాసుకున్నప్పటికీ కూడా. బట్ ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ డాటర్స్ పర్స్పెక్టివ్ చూస్తుంటారు మీరు, అంటే ఇప్పుడు తను ప్లే చేసిన క్యారెక్టర్ త్రూ నుంచి. సో మీరు వాల్యూ యాడ్ చేసింది ఏముంది ఈ స్టోరీకి ఒక రైటర్గా? డైలాగ్స్, యాస ఇవన్నీ కనిపిస్తున్నాయి కాకపోతే ఆ పర్స్పెక్టివ్ విషయంలో ఎంతవరకు మీరు యాడ్ ఆన్ అవ్వగలిగారు ఈ సిరీస్కి? అంటే తను ఎలా అయితే అంటే తన ఫాదర్తో ఎలా అయితే షేర్ చేసుకోలేకపోయిందో, అంటే నాకు మా ఫాదర్ అలా కాదు, క్వైట్ ఆపోజిట్, చాలా చాలా ఫ్రెండ్లీ, చాలా కూల్గా ఉంటారు. నేనైతే షేర్ చేసుకోగలిగాను. బట్ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్రెండ్స్. ఐమ్ సారీ. సో మీరు లాస్ట్ టైం కూడా నన్ను రిలేటివిటీ అని నన్ను కన్ఫ్యూజ్ చేశారు. క్వశ్చన్ అండి నాకు అర్థం కాలేదన్నాను, మీరు ఇప్పుడు రైటర్ని కూడా కన్ఫ్యూజ్ చేశారు పర్స్పెక్టివ్ అని. లేదండి, అయితే మీరు స్క్రీన్ మీద చూస్తారు, స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద చూడండి, ఆ పర్స్పెక్టివ్ కూడా స్క్రీన్ మీద చూస్తారు. ఎందుకంటే చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో, చాలా ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయి, చాలా థ్రిల్లర్ లేయర్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు కనిపిస్తాయి. థర్డ్ ఎపిసోడ్ నుంచి యూ విల్ సీ అ లాట్ ఆఫ్ రాజీవ్ గారు, సార్ ఇప్పటివరకు మీ క్యారెక్టర్స్ అన్నీ ఒక ఫాదర్ రోల్స్ చేసి చాలా ఉన్నాయి. సో మీరు మీ ఫాదర్ కలిసి కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. సో 2 సినిమాలు చేసినట్టున్నారు ఐ థింక్ సో. సో ఇప్పుడు నెక్స్ట్ రోషన్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు మీరు ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్లో? అంటే రావాలి కదా కథ, అలాంటిది వస్తే తప్పకుండా నచ్చితే, నా క్యారెక్టర్ నాకు నచ్చి ఆయన క్యారెక్టర్ ఆయనగా నచ్చితే తప్పకుండా చేస్తాం. హోప్ సో, లెట్స్ సీ. అందరికీ అది డ్రీమ్ ఉంటుంది ఆఫ్ కోర్స్, సన్తో యాక్ట్ చేయడం. అది నాకు మా అబ్బాయితో డ్రీమా? ఓ యా, వాడికి ఉంటే ఫస్ట్ ఆ డ్రీము, తర్వాత నాకు వస్తుంది. కృష్ణ గారు సక్సెస్ఫుల్గా, ఇది కూడా సక్సెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడే ప్రూవ్ అయింది 2 ఎపిసోడ్ చూసిన తర్వాత. సో మీరు మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ కూడా వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉంటుందా డైరెక్టర్ అయిన తర్వాత కూడా? ఖచ్చితంగా G5కి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. సినిమా కూడా G5కే చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకు అంటే గోల్ పాల్సిన కానీ ఈటీవీని ఇట్లా వరుసగా వేరే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నప్పుడు G5 ఎందుకు మూవీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే? లేదు, జీ స్టూడియోస్ చేస్తున్నారు. సో మేజర్గా సినిమాలని జీ స్టూడియోస్ చేస్తారు. అండ్ G5 ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు డూ డైరెక్ట్ టు డిజిటల్ మూవీస్. వాసంది, ఈ కథ చెప్పినప్పుడు మీ డాడీతో నేను షేర్ చేసుకున్నది ఏంటి? అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ స్టోరీలో మా నాన్ననే కనిపించారు. అండ్ నేను నాన్నతో ఫస్ట్ ఏ స్టోరీ అయినా నాన్న ఒకసారి రండి, ఫాదర్ ఆఫ్ వాసంతి, డాటర్ ఆఫ్. సో ఫస్ట్ ఏదైనా ఏ స్టోరీ అయినా కూడా మా నాన్ననే వింటారు నార్మల్గా. మా నాన్నకి అది మంచిగా అనిపించిందంటే ఆ స్టోరీ నా దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ లైన్ ఏదైతే నాన్న విన్నారో, ఒక ఫాదర్ డాటర్ బాండ్ గట్టి కనిపించే ఒక స్టోరీ విన్నా నేను. ఐ థింక్ యూ షుడ్ హియర్ ఇట్ అని అన్నారు. ఓకే చూద్దాము, ఓకే వెబ్ సిరీస్ అన్నా సరే అని అనుకున్నాం. ఎప్పుడైతే కరెక్ట్ నరేషన్ కృష్ణ గారు మా ఇద్దరు నాన్నకి నాకు ఇచ్చినప్పుడు, నేను నాన్న అంటే ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ, మనకు బయట జరిగే స్టోరీయే ఈ స్టోరీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే భయం కానీ స్టోరీ కానీ ఏదైనా మేము మా సిరీస్లో చూపించాము. సో నాన్న అన్నారు ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేదే మనం తీసుకెళ్ళాలి అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ వెళ్ళాలి. అండ్ అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో
విఆర్ఎన్ అని అన్నారు నాన్న. నిజంగా చాలా షార్ప్గా, చాలా బ్రిలియంట్గా మీరు మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు బయట జరిగేది నిజంగా హాస్టల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అలా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ అంటే బయట జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో షీల్ గో త్రూ సంథింగ్ లైక్ దిస్. ప్రతి ఎక్కడ హాస్టల్ అనే కాదు, హాస్టల్ అవ్వచ్చు, వేరే కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, వేరే సిటీలో ఉన్న ప్రతి సేమ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దిల్ కనెక్ట్. ఎందుకంటే వీఆర్ ఉమెన్. ఉమెన్ గో త్రూ మెనీ థింగ్స్ అండ్ అవి కొందరి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటారు, కొందరి లైఫ్లో అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తే. సో బయట ఉన్నాయంటే ఆబ్వియస్లీ యా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కాబట్టి ఉన్నాయి. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెల్లూరు తర్వాత రాజీవ్ గారు నెల్లూరు అని ఉన్నారు కదా, నెల్లూరు అని ఉన్నారు కదా, మళ్ళా నెల్లూరులో చేపల పులుసు ఫేమస్. తినుండారా నెల్లూరులో? ఎక్కడ నేను ఏడ తినుంటాను, నువ్వు పట్టుకొస్తే నేను ఖచ్చితంగా తింటాను, మా వాళ్ళందరికి కూడా పెట్టేస్తాను. కాదు, అక్కడ డైరెక్టర్ గారికి నెల్లూరు స్లాంగ్ బాగా తెలిసింది అన్నారు కదా. తెలిసి కాదు, మరి ఆయన చేపల నెల్లూరే. పులుసు పెట్టలేదా మీరు నెల్లూరుది? ఆయన కాదు నెల్లూరు కాదు, ఆయన సూళ్ళూరుపేట. నెల్లూరు డిస్ట్రిక్ట్ అనా? ఓకే. మరి చేపల పులుసు పెట్టాలి కదా మీరు రాజీవ్ గారికి. మీరు అడగండి, ఆయన అడగండి. ఓకే, మీరు రాజీవ్ గారు చిన్నప్పుడు మీరు భయం ఉంది అన్నట్టు యాక్ట్ చేసేవాళ్ళంట. అంటే మీ నాన్నగారికి భయపడుతున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళంట, మా నాన్నగారు చెప్పారు. సో మీ నాన్నగారి దగ్గర నిజంగా యాక్ట్ చేసిన మూమెంట్ భయపడుతున్నట్టు చాలా, అంటే చిన్నప్పుడు చాలా అల్లరి కూడా చేసేవాళ్ళంట కదా, మీ డాడీ రాగానే గప్చుప్గా కూర్చునే వాళ్ళంట. చిన్నప్పుడు అంటావేంది? ఇప్పుడు కూడా చేస్తానే ఉంటాడు. చేస్తానే ఉంటాడులేండి, కనిపించారు అంతే. అట్లనే చిన్నప్పుడు కూడా అంత అల్లరి చేసేసి ఏం తెలియనట్లు కూర్చునే వాళ్ళంట. అనవసరంగా మైక్ ఇచ్చాను. అనవసరంగా లాక్కోవాల్సింది అమ్మాయి దగ్గర నుంచి. నాకేం తెలుసు అమ్మాయి అలా అడుగుతుందని. ఏంటి ఆన్సరా? అల్లరి చేసేవాడిని, చేస్తూనే ఉంటాను. తర్వాత అవును నటించాను, అప్పుడు నటించాను, ఇప్పుడు నటిస్తున్నాను, ఇంకా ఎప్పుడు నటిస్తాను. ఓకే, ప్రాణం పోయేంత వరకు నటిస్తాను. ఓకేనా? ఉదయభాను గారు, డాక్టర్ ఆఫ్ అరుణ గారు. ఉదయభాను గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ స్ట్రైట్. హాయ్ అండి, చాలా బాగుంది. అంటే లైక్ చెప్పాలి అని అంటే యాంకరింగ్ ఫీల్డ్లో రావడానికి యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు, సుమ గారు అండ్ మీరు. అండ్ అంటే లైక్ రాజీవ్ కనకాల గారు ఎక్కడుంటే అక్కడ హడావిడి జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం ఎమోషనల్ అయినా సీరియస్గా అయినా మాట్లాడడం కానీ చేయడం కొంచెం చాలా కష్టం. సో మేము చూసిన 2 ఎపిసోడ్స్లో చూసుకుంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంది. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్? టేక్స్ ఏం తీసుకోలేదు, బట్ కొంచెం ఎమోషనల్గానే చేసాము ఆ సీన్. బట్ దాని తర్వాత లేటర్ సీన్స్ చాలా అంటే ఒక్కొక్క షాట్ తీస్తూ ఉన్నారు. సో వీ హ్యాడ్ టైమ్ టు చిట్ చాట్, మాట్లాడుకోవడానికి. సో ఇందాక తను చెప్పింది కదా, అక్కడ ఒక సీరియస్ లుక్ ఇవ్వాలి, బట్ ఇటువైపు ఎదురుగా రాజీవ్ ఉంటాడు. మేమందరం మహానటి సావిత్రిలను ఇన్స్పిరేషన్ తీసుకుని, మీరు చూసాం కదా మహానటి సినిమా చూసాం కదా, ఆవిడ అప్పుడే నవ్వుతూ అప్పుడే 1.5 లేకపోతే ఎక్కడ ఆగాలి కంటి చుక్క ఆల్రెడీ చేస్తారు కదా. సో ఆవిడని ఆవాహయామి అనుకుని యాక్ట్ చేయాలి, ఇంట్లో యాక్ట్ చేయాలంటే ఓకే చేసాం. రాజీవ్ గారు, అంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అన్నది వెరీ స్పెషల్. ప్రతి ఒక్క అమ్మాయికి ఫాదర్ ఈజ్ అ రియల్ హీరో, ఆర్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ లవ్. సో ఒక మంచి అంటే లైక్ ఇప్పటివరకు టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు మీ కెరియర్లో ఇదని చెప్పి. బట్ ఒకటి ఏంటి అని అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాజీవ్ కనకాల గారు కనిపించలేదు, ప్రసాద్ గారే కనిపించారు. బట్ సార్ ఒకటి అంటే లైక్ ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏ సీన్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మీ డాటర్తో కూర్చొని మాట్లాడడం ఆర్ఎల్స్ తనని చూస్తూ ఎమోషనల్ అవడం లాంటిది, ఇస్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ దట్ కనెక్ట్ టు యూ? లేదు, ఎందుకంటే ఐఎమ్ అటాచ్డ్ అండ్ డిటాచ్డ్ యాక్టర్. ఒకవేళ నేను యాక్ట్ చేస్తున్నా అంటే షార్ట్ అయిపోగానే డిటాచ్డ్, మళ్ళీ షార్ట్లోకి వెళ్తే అటాచ్డ్, మళ్ళీ సాయంత్రం షూటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తే టోటలీ డిటాచ్డ్. సో అది కనుక పెట్టుకోలేదు అనుకోండి ఇదంతా భారం ఎక్కేస్తుంది. అలా 1-2 సార్లు జరిగింది నాకు.
సో అందుకని అప్పటి నుంచి టోటలీ అక్కడ ఉన్నంతసేపు ఐఎమ్ వెరీ అటాచ్డ్, తర్వాత టోటలీ డిటాచ్డ్. చెప్పారు కదా కట్కి యాక్షన్కి మధ్యనే మారిపోతున్నారని చెప్పి. Yeah, yeah. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు పైన మనందరి కోసం భోజనాలు రెడీగా ఉన్నాయి. నేను జర్నలిస్ట్ అండి, చిన్న ఓ యా ఓకే. ఎవరు కనెక్ట్ చేయలేదు, అందుకని నేను కనెక్ట్ చేద్దాం. సార్ ఇప్పుడు ఎప్పటి నుంచో షేక్ చేసింది మన ఇండియాని షేక్ చేసింది అయేషా, విజయవాడ ఇష్యూ అండి, హాస్టల్లో జరిగింది. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది ఏమీ తెలియని కేసుగా పరిగణిస్తున్నామని క్లోజ్ చేయబోతున్నారు. కానీ ఆ టైంలో ఇది వస్తుంది, ఇది ప్రతి తండ్రికి ప్రతి చిన్నారికి ఉండే కనెక్షన్ అందరికీ ఉంది. ఇది అది కూడా ఏమైనా తీసుకున్నారా, ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా అయేషాది హాస్టల్? ఏం లేదు సార్, ఏం లేదు. అదేం లేదు. కానీ ఇప్పుడు అది బాగా ఫేమ్లో ఉంది కనుక ఇది బాగా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. దీనికి మంచి ఎపిసోడ్ కదా కావాల్సింది, చాలా రేర్ ఇది ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వన్ లాస్ట్ గ్రూప్ ఫోటో ఒక్కసారి అందరూ దగ్గరికి. సార్ మైక్ మీ చేతిలో ఉందా? లేదుగా, ఓకే. ఒక గ్రూప్ ఫోటో